నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే పేర్ని నాని గారికి అసలు ఒక పూనకం వచ్చేస్తుందేమో. మరి ఏంటి ఆ ప్రాబ్లం ఎవరికి అర్థం కాదు. రాజకీయ పరంగా విధానపరంగా ఒకరు మాట్లాడుకోవచ్చు, విమర్శించుకోవచ్చు. కానీ దానికి మించి నిత్యం మాట్లాడుతున్న అంశాలు ఎన్నికలు ముందు నుంచి చూస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా చూస్తారు, ఏడాది పాలన అయిపోయిన తర్వాత కూటమి పార్టీ ఇప్పుడు చూస్తుంటారు. పేర్ని నాని గారికి మరి మైక్ దొరికిందంటే, ఒక ప్రెస్ మీట్ కానీ కండక్ట్ చేశారు అంటే ఇంకా ఆయన మాటలకి ఎక్కడ బ్రేకులు ఉండవు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని ప్రస్తావించి మాట్లాడడం, వేరే అంశాలు ఏమి కూడా ఆయన పెద్దగా తీసుకురారు. మరి ఆయన ఫైటు కూటమి మీద లేకపోతే ప్రభుత్వ విధానాల మీద, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఇంతకుముందు కూడా ఆ రకంగానే ఆయన మాట్లాడేవారు. ఇంతకుముందు అయితే మరీ అసలు వాళ్ళ కుటుంబాన్ని ఏదో అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని, ఏదో పర్సనల్ విషయాలన్నీ తీసుకొచ్చి ఆడరు పావలాగాడు అది ఇది అంటే నా నోటితో అనలేను. కొన్ని ఎవరినన్నా సరే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరినన్నా కొన్ని మాటలు మనం మాట్లాడలేము. మిగతా వాళ్ళు మాట్లాడే విధంగా, చాలామంది మాట్లాడే విధంగా చెప్పగలం తప్పే చేయలేం. ఎన్ని మాటలండి, అది ఆ ప్యాకేజు ఈ ప్యాకేజు, ఆడిది ఈడది, ఇలా చేసాడు అలా చేసాడు, ఆడు ఈడు, ఏ నాయుడు ఓ నాయుడు గీ నాయుడు, అసలు ఒకటి కాదు కదా, ఇష్టం వచ్చినట్లుగా పేర్ని నాని గారు తన నోటికి పని చెప్పారు. సో అప్పుడంటే ఏదో గడిచింది, అధికారం ఉన్నప్పుడు ఏదైనా వర్కౌట్ అవుతుంది. కానీ ఇప్పుడు కూడా ఆ రకంగానే మాట్లాడుతున్నారు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయమంటున్నాడు ఈయన. అప్పుడేమో ఆయన ఒక చెప్పు తెస్తే ఈయన 2 చెప్పులు తీశాడు. అంటే రాష్ట్రంలో ఏ నాయకులు లేనట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అది డైరెక్ట్గా పేర్ని నాని గారినే అన్నట్టు మరి ఈయన భావిస్తారో, లేకపోతే ఏదైనా డైరెక్షన్ ఉందో డైరెక్ట్గా ఆయన్నే హిట్ చేసి మాట్లాడడం. దీని మీద ఆ సామాజిక వర్గానికి సంబంధించి కూడా చాలా విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలు చేసే, ఈ రకంగా నోటి దూర తీర్చుకుంటే లేకపోతే నోటి దూల తీర్చుకుంటే పేర్ని నానికి ఇలా జరిగింది, వాళ్ళ కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఆ కిట్టుని అతన్ని కూడా గెలిపించుకోలేకపోయారు, కేవలం పవన్ కళ్యాణ్ తిట్టడమే ఆయన వినాశనం అని. అయినప్పటికీ కూడా మన రైస్కి సంబంధించి జరిగిన తతంగం అంత ఎంత కాదు. పేర్ని నాని ఏ సమయంలో అరెస్ట్ అవుతారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి, విపరీతంగా ప్రచారాలు జరిగినాయి. కానీ ఆయనైతే అరెస్ట్ కాలేదు. అంటే వీళ్ళంత కక్ష సాధింపు చేయట్లేదేమో అని, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటున్నారు. అరెస్ట్ చేసే టైం వస్తే ఖచ్చితంగా ఎవరన్నా చేస్తారు. దాని గురించి అరెస్ట్ చేసేయండి అని చెప్పి మీరెందుకు పదే ఆ అంశాలను తీసుకురావడం. ఇప్పుడు ఏమంటాడంటే ఆయన మళ్ళీ మరొకసారి, పవన్ చిక్కడు దొరకడు, ఆయన ఎవరికి చిక్కడట ఎవరికి దొరకడు, అదిగో పక్కనే మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఈయనకి ఎక్కడ చిక్కాలో ఎక్కడ దొరకాలో, మరి ఆయన నివాసం ఈయనకి తెలియపోవడం ఏం లేదు, ఆయన ఎక్కడి నుంచి పాలన సాగిస్తున్నాడని తెలియపోవడం లేదు. మరి ఎందుకు చిక్కడు అంటున్నాడు, ఎందుకు అంటే సెటైరికల్గా మాట్లాడడం ఆయనకి ఇది బాగా హాబీ అయిపోయింది. కాబట్టి ఈ రకంగా ఆయన మాట్లాడుతుంటాడు. ఇంకా చాలా అంశాలు మాట్లాడాడు. అసలు ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. మనం విన్న తర్వాత దాని మీద అనాలిసిస్ చేద్దాం ప్లీజ్. తర్వాత షూటింగ్ జరిగింది కదా, గడ్డం ట్రిమ్ము, జుట్టుకు రంగు, మొన్న ఎప్పుడో ఆ షూటింగ్ బట్టలతో వచ్చేసినట్టున్నారు, టక్కు ఎక్కువ చేసిన అయిపోయింది, ఇవాళ మార్చుకుని వచ్చినట్టున్నారు. ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతారు ఆయన, నన్ను రెచ్చగొట్టబాకండి, సినిమా డైలాగులు చెప్పబాకండి. వాళ్ళు రోజు మన జీవితమే సినిమా డైలాగులు. సినిమాల్లో చెప్తే పర్లా, అక్కడేమో టేకుల మీద టేకులు తింటాం, ఇక్కడ మాత్రం గబగబా చూసుకుని చదివేస్తాం సినిమా డైలాగులు. మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2014లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా రాజకీయ వేదికల మీద మీరు మాట్లాడే ప్రతి మాట సినిమా డైలాగ్ కాకుండా వాస్తవానికి దగ్గరగా ఒక్క మాట అంటే ఒక్క మాట, ప్రజల జీవితాలకు దగ్గరగా ఒక్క మాట అంటే మాట మాట్లాడారా మీరు అని అడుగుతున్నా. ఈయనంట ఉద్యోగం చేసుకుంటాడంట, కరెక్ట్గా చెప్పాడు. ఆయన ఉద్యోగం ఏంటి, సినిమా నటుడు, నటించుకున్నాడు, మనకే తెలియలే. లేదా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేసేటువంటి
ఒక రాజకీయ ప్రముఖుడు. పార్టీ పెట్టింది దాని కదా. అప్పుడు నేనేమో రాజకీయాల్లో ఎక్కడైనా పార్టీ పెట్టేది ప్రజలను ఉద్ధరించడానికి, అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల మన్ననలను పొంది ప్రజల హృదయాలను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తద్వారా విస్తృతమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని, ప్రజాసేవని, రాష్ట్రాభివృద్ధిని 10 తరాలు గుర్తుండేట్టుగా ప్రతి ప్రభుత్వం నాకంటూ ఒక మైలురాయి ఉండాలి అని చెప్పని కాంక్షతో, ఆకాంక్షతో, సంకల్పంతో పనిచేయడానికి రాజకీయ పార్టీలు పెడతారు. భారతదేశంలో కాదు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అద్దెకి ఇవ్వటానికి టెంట్ హౌస్ ఇచ్చినట్టుగా అద్దెకి ఇవ్వటానికి ఒక పార్టీ వచ్చింది. ఇది విచిత్రమైంది అని చెప్పి నేను చెప్తే నన్ను మా వాళ్ళే తెగ బూతులు తిట్టారు. ఇవాళ చెప్పండి మీరు ఏం జరుగుతుంది? ఇవాళ వారు అధికారంలోకి వచ్చారు కదా, రానివాడు అంటావు జగన్మోహన్ రెడ్డి. నువ్వెవరివి అసలు రానివ్వటాయి? నేను అడుగుతాను పవన్ కళ్యాణ్, నువ్వెవరివే జగన్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వనంటాకి? నువ్వెవరివే? ఇదండి పవన్ కళ్యాణ్ ఎవరో ఆయనకి తెలియదు, నువ్వెవరివి. సరే ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఆయనకి తెలియపోయి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళు ఆ రకంగా కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణా ఎవరు, అతనా అలా సినిమాలు చేశాడు అని చెప్పి గతంలో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళకి తెలియదు చిరంజీవి గారు ఎవరో తెలియదు, పవన్ కళ్యాణ్ గారు ఎవరో తెలియదు, మెగా కుటుంబం అంటే ఏంటో తెలియదు, వాళ్ళు ఏ కమ్యూనిటీయో తెలియదు. తెలియకుండానే కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. ఈయన మాట్లాడింది ఏంటి? షూటింగ్కి వెళ్ళి వచ్చారట, గడ్డం ట్రిమ్ చేసుకున్నారట, కలర్ వేసుకున్నారట. అంటే అంత అబ్జర్వేషను. పవన్ కళ్యాణ్ గారు అంటే పేర్ని నాని గారికి ఎంత ఇష్టం అని చెప్పి చాలామందికి తెలియదు. ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఏం చేసుకున్నారో, ఏ కలర్ వేసారో, ఎక్కడ ట్రిమ్ చేసుకున్నారో, ఆయన ఏ బట్టలు వేసుకుంటున్నారో అంత అబ్జర్వ్ చేస్తారనమాట. అంటే బిగ్ ఫ్యాన్ అయ్యి ఉంటారు, లేకపోతే ఎంత క్లారిటీ ఉండదు కదా. ఆయన ట్రిమ్ చేసుకున్నారని నిజంగా అంత అబ్జర్వేషన్ ఎవరికి కనిపించదు. కలర్ వేసుకున్నారు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదట. మరి ఎవరైనా విన్నవాళ్ళు ఎలా ఉంటాయంటే ఏదో కామెడీ షోల్లో ఉంటాయి. ఒక్క మాట మాట్లాడకుండానే 151 స్థానాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ప్రధాన పాత్రధారి, సూత్రధారి ఎవరవునన్నా ఎవరు కాదన్నా పవన్ కళ్యాణ్ గారు పాత్ర చాలా పెద్దది అందులోని. ఓకే, తెలుగుదేశం పార్టీ అన్నది నో డౌట్, అది ఆ సంస్థాగతంగా బలపడింది. తెలుగుదేశం పార్టీ కూడా మంచి హైప్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యాక భువనేశ్వరి గారిని ఆ రకంగా మాట్లాడిన తర్వాత చాలామందిలో సింపతి డెవలప్ అయింది. వీళ్ళు చేసిన తప్పులు కూడా అవి శాపాలుగా మారిని ఎవరో కాదంటారు. కాదని లేని నిజాలు ఇవన్నీ కూడా. సో కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమి అనే అంశం 2019లో ఏమి జరిగిందో అది జరగకుండా ఉండే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని అధంపాతాళానికి తొక్కుతా, అలా తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదని చెప్పి కాలరెగరేసి నడి రోడ్డు మీద తొడగొట్టి తనేంటో చూపించిన వ్యక్తి. సరే సక్సెస్ వచ్చింది కాబట్టి ఒప్పుకోవాలి. దీన్ని ఒప్పుకోము. ఒక్క మాట నువ్వు మాట్లాడలేదు అంటే ఆయన చాలా మాటలు మాట్లాడాడు, చాలా ప్రాంతాలు తిరిగాడు ఆయన. ప్రజలు ఆయన నమ్మారు కాబట్టి 21కి 21 ఇచ్చారు. సరే ఇప్పుడు మీరు నమ్మండి, మీరు నమ్మించుకునేలా చేయండి, జనాల్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన ఏం మాట్లాడాడు, ఆయన ఏం మాట్లాడలేదు, ఇవన్నీ ఎందుకు? ఈ పంచాయతీలు అవసరమా? అవసరం లేదు కదా. మిమ్మల్ని ఎవరో అరెస్ట్ చేయలేదు. దానికి మీ దగ్గర ఉన్న లాజిక్ ఏంటి, మీ దగ్గర ఉన్న అంశం ఏంటి? నాకు తెలియదు, బియ్యం ఏదో 10 కుక్కలు తినేసినాయి, లేకపోతే ఇంకోటి తినేసారు, ఎవడో దొంగతనం చేసి నేను డబ్బులు కట్టేశాను కదా అంటాడు. అంటే ఎవరినన్నా మర్డర్ చేసేసిన తర్వాత అవును మర్డర్ అయిపోయిందా? లేదు నేను అనుకోలేదండి, మర్డర్ అనుకోలేదు అది నేను. అదేంటి మర్డరా అది? సరేలేండి వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చేస్తానులేండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. ఆయన ఏం ఉద్యోగం చేసుకుంటున్నాడు? ఏదో ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఎంత 50,000 వస్తుందా? పర్లేదండి నేను ఒక 60,000 ఇస్తానులేండి, అదే ఉంది మర్డరు అన్నట్టుగా ఉంటుంది. లేకపోతే దొంగతనం చేసేసి ఈ రకంగా పెట్టింది. అంటే పేరు నాని గారు అది చేశారు, ఆయన తెలిసి చేశారు, తెలియజేశారు, అందులోకి నేను వెళ్ళను. కానీ మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఏ రకంగా మనకు మనం అన్వయించుకోవాలి కదా. డబ్బులు కట్టేస్తే తప్పు పోతుందా? భరణం కడతారా తప్పులు చేసి? ఎవరైనా సరేని ఒక మర్డర్ చేసి డబ్బులు ఇచ్చేస్తే మర్డర్ చేసినట్టు కాదా?
ఆ రైస్ గోడౌన్లో జరిగింది అది తప్ప కదా, డబ్బులు కట్టడం ఏంటి? డబ్బులు అనే అంశం ఎక్కడ ఉంటుంది? మీరు పెనాల్టీలు కట్టాలి. కానీ దాంతో అయిపోయింది అనుకోవడానికి లేదు కదా. అయినా సరే మీ భార్యామణి గారి కోసం చంద్రబాబు నాయుడు గారు అన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారట, ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి అయ్యా అని. అసలు మీకు సంబంధమే లేదు, అది మీ వైఫ్కి అందులో ఇన్వాల్వ్మెంట్. కానీ వాళ్ళు ఎంత గౌరవంగా చూశారు. అదే మీ హయాంలో అయితే అలా ఊరుకునేవారు కాదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మీకు మీరు ఒకసారి ఆలోచించుకోమని. ఇవన్నీ వేరే అంశాలు. ఇంకా చంద్రబాబు దగ్గర ఆయన ఉద్యోగం చేస్తున్నాడట. ఎందుకు ఈ అనవసరమైన మాటలు? ఇదే కదా జనసేనకి కాలేది. వీర మహిళలకు కానీ జన సైనికులకు కానీ వాళ్ళకి ఎందుకు కాలుతుంది? పేరు నాని గారు పేరు అనేసరికల్లా ఇదే కాలేది. అంటే పడుకున్న దాన్ని లేపడం, లేపు కొట్టించుకోవడం అంటారు ఇవన్నీ కూడా. ఇంకా రేపు నుంచి మొదలు పెడతారు వాళ్ళు ఖచ్చితంగా. ఆల్రెడీ ఆ దెబ్బ చూశారు మీరు. బందర్లోనే మీ అడ్డాలోనే ఇబ్బందులు పడిన సందర్భాన్ని మర్చిపోయారా పేరు నాని గారు అని ఆల్రెడీ ట్రోల్స్ మొదలైపోయినాయి. మేమేదో ఒకసారి చూపించమంటారా అని. టెంట్ హౌసు పార్టీ అట. ఎందుకండి అనవసరమైన కాంట్రవర్సీలు? టెంట్ హౌస్ పార్టీలు ఉంటాయా? వాళ్ళు ఏమంటారు, మీరు అడుగు తెచ్చుకున్న పార్టీ అంటారు. అసలు నీకు సొంత పార్టీయే లేదు, ఎవరి దగ్గర కొట్టేసిన పార్టీ అంటారు. అంటే ఒక విషయాన్ని ఒక రకంగా మాట్లాడకుండా దాన్ని సెటైరికల్గా వేరే రకంగా అన్వయించి ఎవరు మాట్లాడినా అది వేరే రకంగా జనాల్లోకి వెళ్తుంది, అది తిరిగి మీకే చుట్టుకుంటుంది. గతంలో జరిగినవన్నీ కూడా ఇవే. కొడాలి నాని గారు కానీ, పేరు నాని గారు కానీ, రోజా గారు కానీ కొంతమంది మాట్లాడారు, ద్వారంపూడి చంద్రశేఖర్ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఏవైతే మాట్లాడారో, ఏవైతే వాళ్ళు పనులు చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఓడిపోయారు కదా. ఎందుకు ఓడిపోతారండి? మీరు గొప్పవాళ్ళు, ఇది మీకు తిరుగులేదు, మీ అంత మంచి వాళ్ళు అసలు ప్రపంచంలో లేరు, లేదా నియోజకవర్గంలోనే లేరు, మీరు మహాప్రభువులు, చేతికి ఎముక లేదు, అన్ని గుప్తదానాలు చేసేస్తారు. ప్రజల కష్టం అంటే మీ కష్టంలా రోడ్ల మీద పడిపోతారు. ప్రజలు ఎవరన్నా పేదరికంతో ఉన్నారంటే మీరు తిండి మానేసి మీ తిండిని తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేస్తారు. ఇంత గొప్ప వాళ్ళు అనుకుందాం, మరి ఎందుకు ఓడిపోయారు? తక్కువ మెజార్టీలా? చిన్న చిన్న మెజార్టీలా అవి? ఊహకందనవి కదా. టెంట్ హౌస్ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ ఊరుకుంటారా? జనసైనికులు ఊరుకుంటారా? టెంట్ హౌస్ పార్టీ అనే కాదు, టెంట్ హౌస్ ఏం చేస్తామంటే ఫంక్షన్ అయిపోయాగానే మళ్ళీ తీసుకెళ్ళిపోతారు కదా అద్దెకిచ్చి, అలా చేస్తున్నారట చంద్రబాబు నాయుడు గారికి. అంటే మరొకసారి పేర్ని నాని గారు ఆజ్యం పోస్తున్నారు అగ్గికి. వాళ్ళు ఇప్పటికే రగిలిపోతున్నారు. ఎందుకంటే గతంలో పడ్డవన్నీ కూడా ఎవరో మర్చిపోరు, వాళ్ళకి అన్నీ గుర్తున్నాయి. ఇంతలాగా అవమానించారు, ఇంత దారుణంగా మా బాస్ మీద మాట్లాడారు, ఇలా చేశారు, అలా చేశారు. ఇప్పటికీ వాళ్ళు ఆగ్రహాన్ని, ఆవేదనని వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఇలాంటి టైంలో మళ్ళీ పేర్ని నాని గారు ఈ రకంగా ఈ కాంట్రవర్సీ తీయడం అన్నది సోషల్ మీడియాలో అయితే దీన్ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నాయి. సరే, సోషల్ మీడియాలో ఏం వైరల్ చేస్తున్నాయి, వైరల్ అవుతున్నాయా లేదా, ఈ అంశం అన్నది పక్కన పెడితే దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా పేర్ని నాని గారికి తగిన బుద్ధి చెబుతారు అని. ఇందులో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటి? జగన్ గారిని దించుతాను అనడానికి నువ్వెవరు? ఆయన గతంలో కూడా అదే మాట అన్నాడు. 15 సంవత్సరాలు పొత్తు ఉంటుంది అంటున్నారు. ఢీకోనండి, మీరు గెలండి. ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దనరు కదా. ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎవరు వద్దంటారు. విధానపరంగా వెళ్తే, పద్ధతిగా మాట్లాడితే, పద్ధతిగా ఆలోచిస్తే. కానీ అవన్నీ కూడా మేము తప్పించి అవన్నీ కూడా మేము పట్టించుకోము, నాకు నచ్చినట్టు నేను మాట్లాడతాము మైకిల్ ముందు. అది ఎవరు మాట్లాడినా అండి, జనసేన అవనియండి, వైసీపీ అవనియండి, తెలుగుదేశం అవనియండి, ఎవరన్నా సరేని. కానీ ఈ వీడియోలు వైరల్ అవుతుంటాయి మిగతా వాళ్ళు కూడా. అదైతే అది కూడా చేద్దాం, నిలబెడదాం, దాని మీద కూడా మాట్లాడిద్దాం. కానీ టెంట్ హౌస్ పార్టీలు ఇది ఒక అధికారంలో ఉండి వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా చెప్పండి. కానీ నేను అప్పుడే చెప్పాను, అలా అద్దెకి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రి ఉద్యోగం చేయడం ఏంటంటే మీరందరూ ఏం చేసేవారు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉద్యోగం చేసేవారా మంత్రి స్థాయిలోని? ప్రజలకి మీరు ఉద్యోగస్తులు, పార్టీలకి మనుషులకి కాదు. అది గమనించుకోవాలి ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే. ఆనాడు మీరు చేసిన ఉద్యోగమే, ప్రజలకి మీరు జవాబుదారీ.
వాళ్ళు ఇచ్చిన డబ్బులు మీ ఇంటికి వెళ్తాయి, మీకు వస్తాయి, జీతాల రూపంలో ఉన్నాయండి, వేరే రూపంలో ఉన్నాయండి, అవంతా ప్రజలదే. ఎవరి తాతగారు జాగీరు కాదు, ఎవరి తాతల జాగీరు కాదు. మీరు ఏం చేసినా ఏమి ఇచ్చినా అది ప్రజలు ఇచ్చేదే. ఏ పార్టీ నాయకుడికైనా, ఎంత గొప్ప నాయకుడికైనా, ఏ స్థాయి నాయకుడికైనా. ఒకరికొకరు విమర్శించుకోండి, మీకు మీరు కించపరుచుకోండి. ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏమోని ఆడి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు, లేకపోతే అది ఒక టెంట్ పార్టీ, అద్దె అయిపోయిన వెంటనే లేపుకుంటూ వెళ్ళిపోతారు. అంటే మీరు చేసినది ఏంటి? ఉద్యోగం కదా, అందరూ చేసేది అదే ఉద్యోగం కదా, ఇంక విమర్శించడానికి ఏముంది అందులో? మనం ఏం చేసాం అప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం చేసిరే కదా, అది అనరా? వాళ్ళకి మాటలు చేత కావా? మీకు ఒక్కరికే మాటలు చేతనమైనా ఎందుకు ఈ కాంట్రవర్సీలు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటి? అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది? రాష్ట్రం ఆ రాజధాని అంశం ఏంటి? పోలవరం అంశం ఏంటి? వీళ్ళు ఏమైనా తప్పులు చేసి అన్యాయంగా మిమ్మల్ని అరెస్టులు చేస్తామంటున్నారా? ఎవిడెన్స్ చూపించండి, కోర్టులకు వెళ్ళండి. మీకు సహకరించకపోతే పోలీసులు దీని మీద ఫైట్ చేయండి. ప్రజలు మీ దగ్గర మీతో ఉంటారు కదా. అది మానేసి దీన్ని ఏదో తీసుకొచ్చి దీనికి ఒక పులిహార చేద్దాము అనుకుంటే అది ఎక్కడ నడుస్తుంది? వార్తల్ని వార్త కింద చూడాలి. ప్రజాస్వామ్యంలోని ఏదైనా ఒక అంశం వచ్చిందని దాని మీద ఫైట్ చేయండి, తప్పేం లేదు. ఏమంటాడు ఈయన? పవన్ చిక్కడో దొరకడు, అమ్మాయిలు అదృష్టమవుతున్నా పోలీసులు పట్టించుకోరు, పవన్కి చెబుదామని పేరెంట్స్ వెళ్తే ఆయన చెక్కడో దొరకడట. ఎవరన్నా అక్కడికి వెళ్తే ఆయన చెక్కడో దొరకడట. ఎప్పుడూ సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటారట. కానీ చంద్రబాబు రాజకీయంగా ఆపత వస్తే చంద్రబాబుకి పరిగెత్తుకు వచ్చేస్తాడట ఆయన. ఇక జనసేన ఒక టెంట్ హౌస్ పార్టీ, చంద్రబాబుకు అద్దెకి ఇవ్వడానికి ఈ పార్టీ, మరోసారి పవన్పై పేరు నాని చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు. మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? మరి పేరు నాని గారు ఇప్పటికే కాస్త ఇబ్బందుల్లో ఉన్నారంటున్నారు, చాలా కేసులు ఉన్నాయంటున్నారు. ఇవన్నీ మళ్ళీ ఆయన చేసుకుంటూ సింపతి కోసం చేస్తున్నారా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా? బందరవాసులే తేల్చాలి. ఇక మరొక అంశంలోకి వెళ్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు స్కెచ్ ఏంటి? ఎందుకంటే మొన్న ఆయన మాట్లాడిన మాటలు చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, మీ తాటాకు చప్పులకు ఆయన భయపడ్డట, 2029లో మీరు ఎలా వస్తారో చూస్తారని చెప్పి ఆయన శవతాలు విసురుతున్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముందున్న అసలు టాస్కులు ఏంటి? జిల్లాల పర్యటనతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికే జగన్ సక్సెస్ మంత్రాగా ఎంచుకున్నారా? మరొక వైపు ఏంటంటే చాలా జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేస్తున్నారని. గత అనుభవంతో వారసులకు నో అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన కొండ బదులు కొట్టేశారు. మీరు వారసులను తీసుకొస్తాము, మా వారసులకు మీకు టికెట్లు ఇచ్చేయండి, అదేం కాదు, నాకు నచ్చినోడికి నేను టికెట్ ఇస్తాను, యువతకి పెద్దపీట వేస్తానని కొంతమంది సీనియర్లకి ద్వారంపూడి లాంటి వరకు ఆల్రెడీ చెప్పేశారట. కొడాలి నాన్నగారికి ఇలాంటి సీనియర్స్కి అందరికీ మీకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమన్నా ఇస్తాం కానీ ఇప్పుడు అవి ఏమీ లేవు, ఎవరినన్నా మంచి యువకుండా చూడండి, ఖచ్చితంగా వాళ్ళు మీరు గెలిపించుకుని నా ముందుకు రండి అని ఆయన హుకుం జారీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. దీంతో ఆల్రెడీ టెన్షన్ మొదలైందట. ఏంట్రా బాబు, ఏదో 3-4 నెలలు నెక్కు వస్తే తర్వాత ఏమైనా వైఎస్ఆర్సీపీ వస్తే మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయేమో అనుకుంటే ఈయన శాశ్వతంగా రాజకీయాలకే దూరం అయిపోయేలా ఉన్నాం మనం, ఎలాగరా భగవంతుడా అని చెప్పి మొక్కులు తీర్చుకుంటున్నారట. ఇక గడప గడపకి చంద్రబాబు నాయుడు గారు, మరొక వైపు పేరు నాని గారిది చిక్కడు దొరకడు అంటూ, అలాగే టెంట్ హౌస్ పార్టీ అంటూ ఆయన మాట్లాడు. నేతల విదేశీ టూర్లు, కూటమిలో ఉన్న నేతలు ఎమ్మెల్యేలు ఉన్నాయండి, మంత్రులు ఉన్నాయండి, వాళ్ళు పాపం చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నారట విదేశాల టూర్లోని. ఇక్కడ అన్నమో రామచంద్ర అంట ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో, లేకపోతే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, ఏడాది అయిపోయింది, ఆ సూపర్ 6 పథకాలు ఏవి అని చెప్పి ప్రజలు అడుగుతుంటే దీన్ని వైఎస్ఆర్సీపీ జనాల్లోకి తీసుకువెళ్ళి అసలు మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పి పెద్ద ఎత్తున క్యాంపెయిన్లు చేస్తుంటే ఈ టైంలో వీళ్ళకి విందులు, వినోదాలు, విలాసాలు, విహారయాత్రలు, ఇదేమి తీరని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా వార్నింగ్లు ఇచ్చినా సరే డోంట్ కేర్ అంటూ వాళ్ళు అంటున్నారో లేకపోతే ముందుగా మరి స్కెడ్యూల్ అన్నీ కూడా ఖరారై ఉంటుంది కానీ ఆ రకంగా వెళ్తున్నారు. ఇదోటి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇవే ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు సుజాత గారు, వైసీపీ సీనియర్ నాయకురాలు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే బండారు వంశీకృష్ణ, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నది. అలాగే బాల రాజకీయ విశ్లేషకులు, అడ్వకేట్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా వంశీ సార్ నమస్కారం. నమస్తే వంశీ. ఏంటి
జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో మాస్టర్ ప్లాన్లో ఉన్నారట, యువతకైతే పట్టం కడతామంటున్నారు లోకేష్ గారు ఆలోచిస్తున్నట్లుగానే. మరొక వైపు సీనియర్లకి నో ఛాన్స్ అని చెప్పి బోర్డు పెట్టేస్తున్నారని. సరే, ఈ అంశం ఇలా ఉంటే ఏంటి పేర్ని నాని గారు ఏంటి మళ్ళీ రంగంలోకి దిగారు? మళ్ళీ అవే కాంట్రవర్సీలు, దాని మీద ఇంకా స్పీడ్ పెంచుతున్నారు. కాన్ఫిడెన్స్ ఏమన్నా పెరుగుతుందా వాళ్ళకి? లేకపోతే మేమేం తప్పులు చేయలేదు, మమ్మల్ని ఏం పీకుతారో పీక్కుండా అన్న స్టేజ్కి వెళ్ళారా? సార్, మీకు ప్యానెల్లో ఉన్న సుజాత గారికి, జాయిన్ అవబోయే అరుణ గారికి, 99 న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. పేర్ని నాని గారు ఆయన కొడుకును మర్చిపోయారో చెప్పారు, నేను ఇందాక ఫాలో ఓపెనింగ్ కిట్టు. ఇద్దరు కూడా మరి పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. పేరుని కిట్టు పెట్టిన ప్రెస్ మీట్ కూడా నేను విన్నా. బాగా కష్టపడతా ఉన్నాడు, కాకపోతే ప్రజలకు అర్థం కావట్లేదు అతను ఏం చెప్తున్నాడు. ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి అసలు ఎక్కడ లాక్ రావాలో ఏంటో కొంచెం అవగాహన రాహిత్యం అనుకుంటాను, చిన్నపిల్లోడు కదా. సో అవగాహన రాహిత్యంతో మరి ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ అట్లాంటి పేరుని కిట్టుని మరి బందర్లో నిలబెట్టాడు మన పేర్ని నాని గారు. మీరు అన్నట్లుగానే సీనియర్లు పక్కన నుంచి ఈసారి చాలామంది జూనియర్లను నిలబెట్టినటువంటి పరిస్థితి ప్రజలు ఏం చేశారో చూశారు. పేర్ని నాని గారి పక్క నుండి పేర్ని కిట్టు గారిని నిలబెట్టారు. ఆ తర్వాత మా గుంటూరు జిల్లాకు వస్తేనేమో ముస్తఫా గారి పక్క నుండి వాళ్ళ అమ్మాయి, ఆమె పేరు ఏదో గుర్తులేదు నాకు యాక్చువల్గా, గుంటూరు ఈస్ట్ పోటీ చేసి ఓడిపోయారు. అట్లా ఏ వారసుడు కూడా గెలిచినటువంటి దాఖలాలు లేవు 2024లో. సో ఇక 29లో యువకులను తీసుకురండి, వాళ్ళని మనం తయారు చేద్దాం అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నమ్మకం వచ్చేసింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకులు ఏది ఈ కొడాల నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, లేదంటే పేర్ని నాని కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, ఇప్పటి వరకు తనతో ట్రావెల్ చేసిన, ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపించిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, రాయలసీమలో ఉన్న నాయకులు ఎవరైనా కావచ్చు, ఈయనతో ట్రావెల్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఇక మళ్ళీ గెలిచే అవకాశం లేదు అనేటటువంటి ఒక అధ్యయనానికి వచ్చేసి మీరు వారసులను తీసుకురండి, వాళ్ళని తయారు చేద్దాం అని చెప్పేసి ఇక చివరికి వాళ్ళని ఒప్పించేటటువంటి పరిస్థితిలోకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు. ఏదైనా వారసులు రానియండి, ఇంకెవరైనా రానియండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా 15 సంవత్సరాలు కూటమి చెక్కు చెదరదు, జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వను అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. కూటమి నేతలం, కూటమి కార్యకర్తలం అందరం కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగోగుల గురించి ఆలోచించి మేమందరం కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. 15 సంవత్సరాలు వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కూటమిని విచ్ఛిన్నం చేయడం వీళ్ళ తరం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వారసులతో వచ్చినా, లేదంటే సీనియర్తో వచ్చినా, ఇద్దరిని కలుపుకుని వచ్చినా, లేదంటే ఇంకా కొత్త వాళ్ళతో వచ్చినా కానీ డెఫినెట్లీ బుద్ధి చెప్పి తీరుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ కబంధ హస్తాల నుంచి కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అరుణ గారు, సార్ ఏంటి మళ్ళీ మీ అందరికీ ఇష్టమైన పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో కంటే ఇంకా స్ట్రాంగ్గా ఆయన మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చిక్కడు దొరకడట, ఆయన ఒక టెంట్ హౌస్ పార్టీ పెట్టారట, అది చంద్రబాబు నాయుడు గారికి అద్దెకి ఇవ్వడానికి ఆ పార్టీ అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నదట. ఒకసారి ఆయన బయటనే ప్లే చేస్తాను, వినండి, మిగతా ప్యానలిస్టులు కూడా వింటారు కదా, దాని మీద మీరు రెస్పాండ్ అదిరిగాను. బయట ప్లే చేయండి అమ్మా. కళ్యాణ్ గారు వచ్చేసారు నిన్న చాలా నాళ్ళ తర్వాత. షూటింగ్ జరిగింది కదా, గడ్డం ట్రిమ్ము, జుట్టుకు రంగు, మొన్న ఎప్పుడో ఆ షూటింగ్ బట్టలతో వచ్చేసినట్టున్నారు, టక్కు ఎక్కువ చేసిన అయిపోయింది, ఇవాళ మార్చుకుని వచ్చినట్టున్నారు. ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతారు ఆయన? నన్ను రెచ్చగొట్టబాకండి, సినిమా డైలాగులు చెప్పబాకండి. వాళ్ళు రోజు మన జీవితమే సినిమా డైలాగులు. సినిమాల్లో చెప్తే పర్లా, అక్కడేమో టేకుల మీద టేకులు తింటాం, ఇక్కడ మాత్రం గబగబా చూసుకుని చదివేస్తాం సినిమా డైలాగులు. మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2014లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా రాజకీయ వేదికల మీద మీరు మాట్లాడే ప్రతి మాట సినిమా డైలాగ్ కాకుండా వాస్తవానికి దగ్గరగా, ఒక్క మాట అంటే ఒక్క మాట, ప్రజల జీవితాలకు దగ్గరగా ఒక్క మాట అంటే మాట మాట్లాడారా మీరు అని అడుగుతున్నా. ఈయనంట ఉద్యోగం చేసుకుంటాడంట, కరెక్ట్గా చెప్పాడు. ఆయన ఉద్యోగం ఏంటి? సినిమా నటుడు, నటించుకున్నాడు, మనకే తెలియలే. లేదా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక రాజకీయ ప్రముఖుడు. పార్టీ పెట్టింది దాని కదా. అప్పుడు నేనేమో రాజకీయాల్లో ఎక్కడైనా పార్టీ పెట్టేది ప్రజలను ఉద్ధరించడానికి, అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి
ప్రజల మన్ననలను పొంది ప్రజల హృదయాలను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తద్వారా విస్తృతమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని ప్రజాసేవని రాష్ట్రాభివృద్ధిని 10 తరాలు గుర్తుండేట్టుగా ప్రతి ప్రభుత్వం నాకంటూ ఒక మైలురాయి ఉండాలి అని చెప్పని కాంక్షతో ఆకాంక్షతో సంకల్పంతో పనిచేయడానికి రాజకీయ పార్టీలు పెడతారు. భారతదేశంలో కాదు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అద్దెకి ఇవ్వటానికి టెంట్ హౌస్ ఇచ్చినట్టుగా అద్దెకి ఇవ్వటానికి ఒక పార్టీ వచ్చింది. ఇది విచిత్రమైంది అని చెప్పి నేను చెప్తే నన్ను మా వాళ్ళే తెగ బూతులు తిట్టారు. ఇవాళ చెప్పండి మీరు ఏం జరుగుతుంది? ఇవాళ వారు అధికారంలోకి వచ్చారు కదా, రానివాడు అంటావు జగన్మోహన్ రెడ్డి. నువ్వెవరివి అసలు రానివ్వటాయి? నేను అడుగుతాను పవన్ కళ్యాణ్, నువ్వెవరివే? అరుణ గారు ఇదండి. సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు, వీక్షకులకి నమస్కారం సార్. అదేమి దౌర్భాగ్యం తెలియదు కానీ ఈ పేరు నాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ప్రతిసారి ఆయన అందం గురించి, ఆయన డ్రెస్సింగ్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారి గురించి మాట్లాడే ప్రతిసారి ఆయన అందం గురించి, ఆయన డ్రెస్సింగ్ గురించి, ఇట్లాంటివి అంటే ఒక మేల్ పర్సన్ ఇంకొక మేల్ పర్సన్ యొక్క అవుట్లుక్స్ గురించి డిస్కస్ చేయడం అనేది నేను రాజకీయాలు వీళ్ళిద్దరి నుంచి చూశాను సార్. ఇంకెవరి గురించి చూడాలి మరి. ఇదేం పరిచయం వీళ్ళిద్దరికి నాకైతే తెలీదు. కళ్యాణ్ గారు అంటే బాగా అభిమానం ఏమోనండి ఆయనకి. అంటే అభిమానం అంటే మేము ఆడపిల్లలు మేమే ఆయన అందం గురించి అంతగా పొగడాలి సార్. ప్రతిసారి ఆయన మీరు ఎప్పుడన్నా నోటీస్ చేయండి, ఆయన యొక్క అపీరెన్స్ గురించి ప్రతిసారి మాట్లాడతారు. ఆయన తర్వాత మిగతా ఏదన్నా మాట్లాడతారు. అంటే ఆయనకు అదొక రకమైనటువంటి ఆనందము, అభిమానం ఏమో పవన్ కళ్యాణ్ గారి గురించి మాకు తెలియదు, అది ఆయనకు వదిలేస్తున్నాము. నిన్న జరిగినటువంటి ప్రసంగం మొత్తంలో సార్, పశ్చిమ ప్రకాశానికి సంబంధించి ఇప్పుడు కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి, అధికారం పోగొట్టుకున్నాయి. ఎంతో మంది నాయకులు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఎంపిక కాబడ్డారు. తర్వాత మళ్ళీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వెనకబడి గురై మళ్ళీ ఓటమి పాలయ్యారు. ఇలా ఎన్నో చేతులు మారింది అక్కడ అధికారం. కానీ ఒక్కళ్ళు కూడా ఆ పశ్చిమ ప్రకాశానికి ఉన్నటువంటి నీటి ఎద్దడిని ఆపగలిగిన వాళ్ళు, ఫ్లోరైడ్ సమస్యను తీర్చగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఇందులో అందరూ భాగస్వాములే. ప్రభుత్వాలు ఎన్ని పార్టీలు మారాయో, ఎంతమంది అధికారం అనుభవించి దిగిపోయారో అందరికీ తెలుసు. కానీ వాళ్ళ మొదటిసారి అధికారంలోకి వచ్చి మొదటిసారి బాధ్యతలు చేపట్టినటువంటి ఒక వ్యక్తి జీవితకాల పరిష్కారం చూశారు అక్కడ వాటర్కి సంబంధించి. దాదాపుగా 590 గ్రామాలు కవర్ చేసేలాగా 1290 కోట్ల రూపాయల నిధులను కేంద్రంలో ఉన్నటువంటి జలజీవన్ మిషన్ ద్వారా తీసుకొచ్చేసి వాళ్ళు అక్కడ వాటర్ ప్రాబ్లం అనేది తీర్చడానికి, అది కూడా మరలా ఎప్పుడో సంవత్సరాల తరబడి ఈ ప్రాజెక్ట్ అలాగే కంటిన్యూ చేస్తూ గడిపేస్తూ, అంటే కాంట్రాక్ట్ కంప్లీట్ చేయకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మార్చుకుంటూ ఉండకుండా 2 సంవత్సరాలు కంప్లీట్ అవ్వాల్సిందే పూర్తిగా అని చెప్పేసి ఒక లైన్ పెట్టి మరి ఆ ప్రాతిపదికను తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇదంతా మాట్లాడడం మానేసి పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారని చెప్పేసి దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టారంటే, అధికారంలో ఉన్న రోజు వాళ్ళ శాఖల గురించి మాట్లాడాల, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ శాఖ ఏంటో, దానికి సంబంధించిన డ్యూటీస్ ఏంటో దాని గురించి ఎక్కడా కూడా మాట్లాడాల. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతమైనటువంటి విమర్శలే చేశారు. ఇవాళ ఆ విమర్శలు ప్రజలకు నచ్చక, ఆ ప్రెస్ మీట్లు ప్రజలకు చేత్కారం కలిగించి, ఆ పరిపాలన ప్రజలకు విసుగొచ్చేసి అసలు ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా విపక్షంలో కూర్చోబెట్టినా ఇవాళ కూడా అదే పద్ధతి, అదే విధానం మారల. పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగం చేసుకుంటున్నాను అంటే ప్రజాసేవ, ప్రజాప్రతినిధిగా ప్రజాసేవ చేస్తూనే తన యొక్క ఖర్చులకి, తన యొక్క మెయింటెనెన్స్ కి, తను చేస్తున్న దాన ధర్మాల కోసం, తను ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం, తను పెట్టుకున్నటువంటి టార్గెట్ ని అతి తొందరగా రీచ్ అవడం కోసం తను ఇంకొక పని చేసి సంపాదించి ఆ డబ్బులు తీసుకొచ్చి రాష్ట్రానికి పెడుతున్నాడు, ప్రజలకు పెడుతున్నాడు. ఆ విషయాన్ని ఆయన చెప్పాడు. ఇప్పుడు మీలాగా పేదల బియ్యం బొక్కి తిన్న పేరు నాని మాట్లాడుతున్నాడు అంటే, నీలాగా బియ్యం తింటాం, ఇంకోటి తింటాం పవన్ కళ్యాణ్కి చేతగాల, అందుకే పని చేసుకుంటున్నాడు. ప్రజాప్రతినిధిగా ఆయన డ్యూటీసు పెద్ద ఎత్తున గతంలో నభూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఈయనకు ముందు ఏ పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ చేయనటువంటి స్థాయిలో ఆయన విధులు ఆయన నిర్వర్తిస్తూనే పని చేసుకుంటున్నాడు. పని చేసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెడుతున్నాడు. అది అక్కడ ఏం కనిపిస్తోంది? ఒక నాయకుడికి ప్రజల అభివృద్ధి పట్ల, ప్రజల సమస్యల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి కనిపిస్తుంది, ప్రజల డబ్బుల పట్ల ఉన్నటువంటి క్రమశిక్షణ కనిపిస్తుంది, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడంలో ఉన్నటువంటి నిబద్ధత కనిపిస్తుంది. అంతే తప్ప రేషన్ బియ్యం అమ్ముకొని తిని, ఆడవాళ్ళు అడ్డం పెట్టుకుని కేసుల నుంచి తప్పించుకొని తిరిగి, అయ్యో చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నా భార్య వదిలేశారు, అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి అరెస్ట్ చేసి ఉండేవాడని చెప్పేసి ఆ రోజు మాట్లాడి, ఇట్లాంటి మాటలన్నీ చెప్పి వాళ్ళు మళ్ళీ సిగ్గులేకుండా ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టాడంటే నిజంగా ఇంతకన్నా ఆత్మహననం ఇంకోటి ఉండదేమో సార్ నాకు తెలిసి. ఏంటి టెంట్ హౌస్ పార్టీ ఈ రకంగా మాట్లాడడం? ఆయన ఎవరికి చెక్కడో దొరకడు అంటున్నాడు ఈయన. సార్ నేను ఒక్కటి అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి.
వైసీపీలో 150 మంది గెలిస్తే 150 మందిలో దాదాపుగా 70 మంది పైచులకు ఏ పార్టీలో నుంచి వెళ్ళిన వాళ్ళు సార్? ఒక్కళ్ళన్నా వైసీపీలో పుట్టి వైసీపీలో పార్టీ జెండా పట్టి వైసీపీలో రాజకీయం స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరూ కూడా కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, ప్రజారాజ్యం నుంచి రిటైర్మెంట్ అయి పక్కన ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళందరిని తీసుకొచ్చుకొని పార్టీలో పెట్టుకొని టెంట్ హౌస్ పార్టీ ఆయన వేస్తే అందరూ తలా కొంచెం క్యాడర్ని తీసుకెళ్లి ఆ టెంట్ కింద వేసి ఒక ఎగ్జిబిషన్ సెట్ లాగా అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఆ ఎగ్జిబిషన్ నడుపుతున్నటువంటి ఆర్గనైజర్ యొక్క ఆర్గనైజింగ్ బాగలేక మళ్ళీ ఎవరి నాయకత్వం వాళ్ళు డివైడ్ అయిపోతే పెద్ద పెద్ద నాయకులంతా పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ కొత్త నాయకులను తీసుకొచ్చి పెడితే వాళ్ళతో వర్కౌట్ అవ్వలేదు, ఓటమి పాలేడు. ఈ విషయం అందరికీ తెలుసు రాష్ట్రంలో. టెంట్ పార్టీ ఎక్కడ? పవన్ కళ్యాణ్ గారు సొంతగా పార్టీ పెట్టుకున్నారు. ఆయనే ఆ పార్టీకి నిర్మాత, ఫౌండరు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఇంకో పార్టీని లాక్కోలేదు. సొంత పార్టీ పెట్టుకుని సొంత క్యాడర్ని ఏర్పాటు చేసుకుని మాలాంటి వాళ్ళు ఎంతమందినో బయటకు తీసుకొచ్చేసి అంత పగడ్బందీగా పార్టీ నిర్మాణం ఆయన చేసుకొని జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఒక్కొక్కసారి పొత్తులు అనేవి కంపల్సరీ. అది వైఎస్ రాజశేఖర రెడ్డికి తప్పలేదు, అంత సీనియర్ నాయకుడు. అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు పెట్టుకొని ఈ రోజు గెలుపులో ప్రధానమైన బాధ్యత పోషిస్తే టెంట్ పార్టీని ఎవరిని అంటున్నారంటే బై మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి అనాల్సినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, పేరు నాని గారు. రైట్. సుజాత గారు నమస్తే అండి, వినిపిస్తుందా? వినిపిస్తుంది. సుజాత గారు, ఏంటి పేరు నాని గారు మళ్ళీ స్టార్ట్ చేశారు? ఇంకా చాలా అంశాలు ఆంధ్రప్రదేశ్లో ఉండగా టెంట్ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు చెక్కడు దొరకడు, ఆయన గడ్డం ట్రిమ్ చేసుకున్నాడు, ఆయన హెయిర్కి ఏమో ఏదో కలర్ వేసుకున్నాడు, ఆయన డ్రెస్ బాగుంది. నమస్తే అండి, 99 వీక్షకులకి అలాగే మాట్లాడుతున్న మొక్కలందరికీ కూడా నమస్కారం. సో రాయపాటి అరుణ్ గారికి చాలా సమయం ఇచ్చారు. అందున ఏ పాయింట్ కూడా ప్రజలకి ఏం చేశారు అనేటువంటి పాయింట్ ని చెప్పుకోలేని దురావస్థలో ఉంది ఈ రోజు టీడీపీ పార్టీ గాని, జనసేన గాని, కూటమి గాని మొత్తంగా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అందచందాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఆయన అందచందాల గురించి ఆయన మాజీ భార్యలను అడిగితే బాగుంటది. ఆయన అందచందాలు ఆయన అన్నాడు, ఎవరిని? అంబటి రాంబాబు గారిని ముదరముఖం వేసుకొని ఉన్నారని అన్నారు. అలాగే రోజా గారిని డైమండ్ రాడ్ అన్నారు. అలాగే అందరినీ కూడా చెప్పు తీసుకొని కొడతానన్నారు. ఈ అద్భుతాలన్నీ ఆన్ రికార్డు ఉన్నాయి. వాళ్ళ సోషల్ మీడియా యుగం కదా, ఎక్కడ ఏ రికార్డు కావాలన్నా కానీ మనకి ఇమీడియట్ గా దొరుకుతుంది. సో ఈ రకంగా ఆయన అందచందాల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కానీ అగత్యం కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు. పేర్ని నాని గారు ఏమన్నారు? పార్టీ పెట్టిన దగ్గర నుంచి మీరు టెంట్ హౌస్ నడుపుతున్నారు అన్నారు. మరి టెంట్ హౌసే కదా మీరు నడిపేది. మీకు పాలన చేత కాదు, మాకు పాలన చేత కాదని మీరే కదా చెప్తుంది. పవన్ కళ్యాణే కదా మాకు పరిపాలన చేత కాదని నేను చెప్పింది. పరిపాలన చేత కాదన్నప్పుడు మరి రాజ్యాంగంలో ఓట్లను ఎందుకు అడుగుతారు మీరు? ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు ఎందుకు అడుగుతారు అంటే, ఒక సినీ నాయకుడు, ఒక సినీ హీరోగా నీ ఇమేజ్ ని పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి. కానీ పరిపాలన విషయానికి వస్తే నీకు పరిపాలన చేత కాదు. ఆడపిల్లల అత్యాచారాలు జరిగినా, అలాగే రైతులు ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా మామిడికి సరైన మద్దతు ధర లేక ఈ రోజు రోడ్ల మీద పారిపోస్తుంటే దాని మీద అడిగేటువంటి అగత్యం లేదు నీకు. రైతుల్ని టెర్రరిస్టుల్ని చంపినట్టు, ఉన్మాదుల్ని చంపినట్టు చంపుతుంటే నీకు దాని మీద మాట్లాడేటువంటి హక్కు లేదు. నీకెందుకు అధికారం? నువ్వు అరవడానికి మొరగడానికి ఉంటావా? అరవడానికి మొరగడానికి చంద్రబాబు నాయుడు గారికి 15 ఏళ్ళు 20 ఏళ్ళు అధికారం కట్టబెట్టడానికి ఉంటావా? కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు పరిపాలన చేత కాదు అన్నోడివి ఎందుకు నీకు ఓట్లు వేయాలి చెప్పు? నువ్వు ఈసారి గెలిచిందే 2024లో గెలిచిందే వర్మను అడ్డం పెట్టుకొని నువ్వు చెప్తూనే ఉంటావు, నా పార్టీకి డబ్బులు లేవు అంటావు, నా పార్టీకి కనీసం కార్యకర్తలకి భోజనాలు పెట్టుకోవడానికి లేదంటావు. అధికారం వచ్చిన తర్వాత మంచిగా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతావు. అంటే పచ్చి అవకాశవాద రాజకీయం అనమాట. నీకు తిరగడానికి, ఫ్లైట్లలో తిరగడానికి నీకు అధికారం కావాలి. నీకు ప్రజా సమస్యలు 33,000 మంది అమ్మాయిలు 33,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని నువ్వు చెప్పి ఈ రోజు ఇంతవరకు దాని గురించి ఒక్క మాట మాట్లాడావు. 10 లక్షలు ఒక్కొక్క నిరుద్యోగికి ఇస్తాను అన్నటువంటి మాట ఏమైంది? అది ఇచ్చావా? మరి టెంట్ హౌస్ పార్టీ కాక ఏంటిది? టెంట్ హౌస్ పార్టీ అని ఊరికే అన్నారా? సంక్షేమ పథకాలు సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇచ్చారు. మరి సంక్షేమ పథకాలు ఎందుకు కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదు? 50 ఏళ్లు దాటిన ప్రతి మహిళకి పెన్షన్ ఇస్తానన్నది ఎందుకు ఇవ్వట్లేదు? నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వట్లేదు?
దీని మీద మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం నీకు లేదా? మాట్లాడితే తొక్కదీస్తా నారదీస్తా అంటే నువ్వైతే అనొచ్చు, కుతికలు పట్టుకుంటా అంటే చూస్తూ ఉంటాడా? మేము చూస్తూ ఉంటామా మరి? అంటే నువ్వైతే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, ఎదుటోళ్ళు మాట్లాడితే మాత్రం తీసుకోలేవు. నువ్వెన్ని మాట్లాడినావు? ద్వారపూడి చంద్రశేఖర్ ని ఏ రకంగా హింసించారు? ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని చూపించగలిగారా? చెప్పండి, ఒక్క ఆధారాన్ని చూపించగలిగారా? కాపు కులస్తులైనటువంటి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని ఏ రకంగా తిట్టారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? ప్రతిపక్షంలో కాదు, అధికారంలోకి రాకముందు మీరు అవన్నీ మర్చిపోయారా? చెప్పండి. అంబటి రాంబాబు గారిని ఏ రకంగా తిట్టారు? మొదల మొక్క వేసుకొని వస్తాడు మీడియా ముందుకు, అని తిట్టలేదా? ఆ రోజు అందచందాల మీద మీకెందుకు అంత అసూయ? డైమండ్ రాణి అని మహిళా మంత్రిని పట్టుకొని తిట్టలేదా మీరు? ఎవరికి శుద్ధ నీతులు చెప్తున్నావు? మా రాయపాటి అరుణ ఎవరికి చెప్తున్నావు? పరిపాలన చేత కాదన్నప్పుడు మీకు ఎందుకు ఓట్లేయాలి చెప్పండి. నీకు పరిపాలన చేత కాదు, నీకు బూత్ లెవెల్లో కార్యకర్తల్ని మెయింటైన్ చేయడం చేత కాదు, నీకేమొచ్చు? నీకు పచ్చి అవకాశవాద రాజకీయం. నువ్వు ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని చంద్రబాబు నాయుడు సంఖలో పెట్టి 15 ఏళ్లు పరిపాలించాలని కలలు కంటున్నావా? నువ్వు 2014 ముందు జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పిల్లి శాపాలు పెట్టాడు కదా, ఇది నా శాసనం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాలేరు అని. ఏమైంది? 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చారా లేదా? మీరు ముగ్గురు కలిస్తే బీజేపీ, ఈవీఎంలు, టీడీపీ, జనసేన మీరందరూ కలిస్తే ఇప్పుడు విజయం వచ్చింది మీకు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ఆయన ఒక్కడే 40% ఓట్లు ఉన్నాయి ఈ రోజు. ప్రజలు ఎందుకట్లా నీరాజనాలు పరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? చెప్పింది చెప్పినట్టు చేశారు కాబట్టి. మీరు చేయొచ్చుగా, మీరు చేసి మాట్లాడచ్చు కదా. ఓకే, మీరు ఏది చెప్పారు, సూపర్ 6 ఏది చేశారో అది చెప్పి మాట్లాడచ్చు కదా. ఓకే 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 సుజాత గారు, రైతుల్ని ఉగ్రవాదుల్ని తరిమినట్టు తరుపుతున్నారు. ఓకే సుజాత గారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసిన తప్పేంటి? పంట పండించడమా వాళ్ళ తప్పు? ఓకే సుజాత గారు, సుజాత గారు, 5 సంవత్సరాల్లో ఒక్క రైతు బయటకు వచ్చాడా? ఒక్క రైతు బయటకు వచ్చి ఏ టమాటా గాని ఏ మామిడికాయ గాని రోడ్డు మీద పోసాడా? దాని గురించి మాట్లాడండి. ఓకే ఓకే రైతుల గురించి మీరు మాట్లాడాలి. సుజాత గారు ఒక్క నుంచి ఏంటి అరుణ గారు ఆవిడ అంతలాగా ఫైర్ అయ్యి మాట్లాడుతుంటే మీరేంటి నవ్వుతున్నారు సింపుల్ గాని? రైతుల గురించి మాట్లాడుతుంటే వంశీ ఒక్క నిమిషం ప్రజలు ఎట్లా పోతే మాకెందుకు? అరుణ రెస్పాండ్. అధికారాన్ని అడ్డం పెట్టుకొని స్పెషల్ ఫ్లైట్లలో తిరగాలి, నా షూటింగ్ నేను చేసుకోవాలి, ఈయన ఎంత పెద్ద ఉద్ధరించినట్లు ప్రజలకి చెప్పిన ఒక్క మాట చేసింది లేదు. ఓకే ఒక్క నిమిషం. కాబట్టి ప్రజల్ని వెర్రోళ్ళ చేసి ఈ రోజు రాయపాటి అరుణ కూడా నవ్వుతోంది. నీకు పరిపాలనలో సమర్థత లేనప్పుడు నవ్వు రాకేమొస్తుంది? కానీ ఓట్లు మాత్రం కావాలి మీకు. ఓకే, ఓట్లు కావాలి ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి ఆడించడానికి. అరుణ రెస్పాండ్ అవ్వాలి మీరు. సార్ బాలా గారిని కూడా మాట్లాడినామండి, ఆయన వెర్షన్ కూడా విన్నాక మాట్లాడదాం. మేడం వెర్షన్ నోట్ చేసి పెట్టుకున్నాను. బట్ షీ డజంట్ హావ్ ఎనీ మెటీరియల్ ఏమైనా ఉంటే చెప్తుంది. రైట్ బాలా, మెటీరియల్ గురించి జనాలు తెలుసులే మేడం, మీ మెటీరియల్ నా మెటీరియల్ జనాలకి అందరూ తెలుసులేండి. బాలా ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విమర్శలకే పరిమితం అవుతున్నాయా? ఆయన ఎలా ఉన్నాడు, ఈయన ఎలా ఉన్నాడు, అదేం చేస్తున్నాడు, ఇదేం చేస్తున్నాడు, అప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి, వేరే అంశాలు ఏమీ లేవా? పేరు నాని గారు మళ్ళీ ఈరోజు మరో కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం మొదలెట్టారు. టెంట్ హౌస్లని ఆయన చెక్కడో దొరకడని, అంటే టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగానే ఆయన మాట్లాడతారా? సామాజిక వర్గం అనే అంశాలను కూడా అందులో తీసుకురావడం. వన్ థింగ్ అంటే ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్, వర్మ గారు మీకు కూడా. వన్ థింగ్ నేను ఒక విషయం చెప్పాలండి, ఎడ్యుకేటెడ్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఏమైపోయిందంటే కులాలకి, మతాలకి, వర్ణాలకి, ప్రాంతాలకి ఒక ఫిలిమీ ఆటోగ్రఫీ లా ఛానల్ లేకపోతే ఒక ప్రొడక్షన్ హౌస్ లాగా ఒక ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. ఎందుకు ఈ విషయం అంటున్నామంటే మన పక్కన ఉన్న రాష్ట్రం తమిళనాడు ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒకసారి మనం తీసుకుంటే పిల్లల దగ్గర కూడా వాళ్ళు క్యాస్ట్ ఐడెంటిఫికేషన్ ఉండకుండా ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలంటే ఒక డెమోక్రటిక్ స్పిరిట్ లో ఏ విధంగా వెళ్తుందని మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం కూడా స్కూల్లో చదువుకొని వచ్చాం. అసలు ఏ సమాజంలో మనం ఉంటున్నాం, ఈ రాజకీయ నాయకుని మనం ఎందుకు అనుకున్నాం? పరిపాలించడం కోసం. బేసికల్ గా నిజం చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వానికి బేసిక్ డెమోక్రసీ అంటే ఏంటో తెలియదు. డెవలప్మెంట్ అని చెప్పుకోవడం తప్పనిచ్చి అసలు కాన్స్టిట్యూషన్ లో డిపిఎస్పీలు ఉన్నాయన్న విషయం వీళ్ళకి తెలియదు. వీళ్ళేదో వీళ్ళ జోబుల్లోంచి లేకపోతే వీళ్ళు సంపాదించుకున్న ఆస్తుల్లోంచి మెహర్బానికి ఏదో ఇస్తున్నామని చెప్పేసి డబ్బాలు చెప్పుకున్న అవసరం లేదు. మాకు మెహర్బానీ అక్కర్లా. మాకు రాజ్యాంగం కల్పించిన డిపిఎస్పీస్ ఏవైతే ఉన్నాయో ఆ డిపిఎస్పీస్ నుంచి మీరు వెరిఫైర్ ఇవ్వాలి. వెరిఫైర్ ఇచ్చిన తర్వాత సెకండరీ ఇస్ డెవలప్మెంట్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 15 సంవత్సరాల విజనరీ చూపించండి,
40 సంవత్సరాల విజనరీ చూపించండి. ఇక్కడ విజనరీ చూపించుకునేసే మా బాబులకి మా తాతలకి తిండి లేక వాళ్ళు పక్క చిక్కిపోయారు. ఈ రోజు మేము కష్టపడుతున్నాం. రీజన్ ఏంటి? ఆ రోజు మీరు ఈ ప్రభుత్వాలు సక్రమంగా మా బాబులకి మా తాతలకి తిండి పెట్టినంటే వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు, కొంచెం ఆస్తులు కూడబెట్టుకునే వాళ్ళు, ఇంకొంచెం డెవలప్ అయిన వాళ్ళు. ఈ రోజు వీళ్ళు ఏం చెప్తున్నారంటే దోస్ హు ఆర్ ఏ క్యాపిటలిస్ట్, ఆ క్యాపిటలిస్ట్లకు మాత్రం మేము ల్యాండ్స్ ఇస్తాం, ఫండ్స్ ఇస్తాం, ఎగ్జామ్షన్స్ ఇస్తాం, రిబేట్స్ ఇస్తాం, కానీ పేద ప్రజలకు మాత్రం వెలిఫేర్ మాత్రం చేయరు. ఎందుకు వెలిఫేర్ చేయరంటే పేద ప్రజలు వెలిఫేర్ కానీ చేస్తే, నేను గత రెజిమ్ గురించి కూడా మాట్లాడతాను, వెలిఫేర్ చేస్తే ఈ క్యాపిటల్స్ క్యాపిటలిస్ట్ ఎవరైతే ఉన్నారో క్యాస్ట్ అండ్ క్యాపిటల్ సిస్టమ్ ఎగిరిపోతుంది. నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ లాస్ట్ గవర్నెన్స్ ఏం జరిగిందంటే ఫ్రీగా డబ్బులు ఇవ్వడం వల్ల కార్ డ్రైవర్ ఒకప్పుడు 8 గంటలకు ఓనర్ చెప్తే వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి క్లీనింగ్ మొత్తం అంతా చేసి కార్ డోర్ ఓపెన్ చేసి రెడీగా ఉండేవాడు. ఈ గత గవర్నమెంట్ లో డబ్బులు రావడం వల్ల ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా ఏమైపోయాడంటే డిగ్నిటీ వచ్చేసింది. నేను ఎందుకు కార్ డోర్ ఓపెన్ చేయాలి, మీరు కూర్చోండి, మీరే తీసుకోండి, మీరే కూర్చోండి, నేను ఎందుకు ఇస్తాను, నేను డ్రైవర్, నేను 6 గంటలకు వస్తా, 8 గంటలకు వస్తా, 6 గంటలకు వెళ్ళిపోతా, 7 గంటలకు వెళ్ళిపోతా. డిమాండ్ పెరిగింది. అంటే ఎప్పుడైతే ఇండివిజువల్ పర్ క్యాపిటల్ రెస్పెక్ట్ ఆర్ ఇన్కమ్ పెరుగుతుందో సొసైటీ ఈక్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. ఈ ఈక్వాలిటీ మెయింటైన్ ఎప్పుడు స్టార్ట్ అయిపోయిందో ఈ క్యాపిటలిస్ట్లకి పాపం పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే పని చేయడానికి ఎవరు రారు కదా, వాళ్ళ మాట వినరు కదా, క్యాపిటలిస్ట్ చెప్పిన ఆర్డర్ ని ఎవరు సరే కాదు. నేను అడిగింది ఒకటి, మీరు చెప్తుంది ఒకటి. పేరు నాని గారి అంశం ఏంటి? నేను అక్కడికే వస్తున్నా. ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలంటే గత గవర్నెన్స్ లేదు, ఈ గవర్నెన్స్ లేదు. ఇప్పుడు రాజకీయ వాళ్ళకి ఏం కావాలి? గత గవర్నెన్స్ లాగా పబ్లిక్ కి వెలిఫేర్ చూసుకోవాలి, చేయించాలి అంటే వాళ్ళ దగ్గర స్కోప్ లేదు. స్కోప్ లేనప్పుడు ఏం జరుగుతుంది? ఏవైతే స్ట్రెంటింగ్ ఉంటాయో స్ట్రెంటింగ్ వాడుకుంటాడు. ఎందుకు ఆపోజిషన్ పార్టీ వాడికి కంటెంట్ ఎందుకు లేదు అంటే ఈ రోజు పేరు నాని గారు వాళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి పాపం ఆయన అందాల మీద, చందాల మీద, సినిమాల మీద, షికార్ల మీద మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కంటెంట్ లేదు. ఈ గవర్నమెంట్ మీద ఏదైనా మాట్లాడదామంటే ఏదైనా చేస్తే కదా, ఓకే దీంట్లో తప్పులు ఉన్నాయి, లేకపోతే ఈ స్కీమ్ లో తప్పులు ఉన్నాయి, లేకపోతే ఈ స్కీమ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ వెలిఫేర్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎప్పుడు మాట్లాడతారు? ఇఫ్ దెర్ ఇస్ ఎ కంటెంట్, దెర్ ఇస్ నో కంటెంట్ అట్ ఆల్, దెన్ హౌ కెన్ యూ స్పీక్? అందుకోసం ఆయన ఏం చేస్తున్నారు? పాపం ప్రతిపక్షాల వాళ్ళకి ఏముంది? ఆయన సినిమాల మీదనో, షికార్ల మీదనో, లేకపోతే ఆయన గడ్డం మీదనో, లేకపోతే హెయిర్ మీదనో, లేకపోతే ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరు అమెరికాకి వెళ్తున్నారో, అమెరికా నుంచి ఎవరు వస్తున్నారు, తానాకి వెళ్ళారా, తానా నుంచి కిందికి వచ్చారా, ఇలాంటి వాటి మీద విమర్శించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేసింది? బికాస్ ఇప్పుడున్న గవర్నెన్స్ లో ఎవరైతే ఉన్నారో గవర్నెన్స్ చేసే వాళ్ళు చేయడానికి అక్కడ ఏం లేదు, చేయట్లేదు కూడా. ఎందుకు చేయట్లేదు అంటే క్యాపిటలిస్ట్ని పెంచుకోవడానికి, క్యాపిటలిస్ట్ని ఇవ్వడానికి మాత్రమే. ఎందుకంటే మన చిన్న ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తానండి. లాస్ట్ గవర్నమెంట్ లో ఏదైతే ఈ అమ్మఒడి దాంట్లో 1000 రూపీస్ కట్ చేస్తే గబ్బోలు పెట్టిన జనాలు, మీడియా ఛానళ్ళు ఈ రోజు 2000 రూపాయలు వీళ్ళు కట్ చేస్తున్నారు. వీళ్ళు కట్ చేస్తున్నప్పుడు ఏ మీడియా వాళ్ళు మాట్లాడు, మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడు? ఇదే పవన్ కళ్యాణ్ ఏమన్నారు, నేను రాగానే ఆడపిల్లలకి ఒక్కరికి కూడా అన్యాయం జరిగినా, ఆడపిల్లలకి ఏం జరిగినా కూడా నేను ఉక్కు పాదం తొక్కుతాను. పాపం మన సుగాలి ప్రీతి గారి వాళ్ళ తల్లి నాకు తెలిసి ఆమె వీళ్ళ అడ్వకేటే కారులో కూర్చోపెట్టుకుని వీడియో చేస్తే నేనేం చేయలేనని చెప్పి అడ్వకేట్ చేతిలో వచ్చేసింది. అంటే పవన్ కళ్యాణ్ అన్న కూడా చేస్తారో చేయలేవు అంటే ఎందుకు హామీలు ఇస్తారు? మీరు ఒక మాట ఇచ్చారంటే ఒక నాయకుడిని ఎందుకు నమ్ముతారు ఎవరైనా? ఆ నాయకుడు ఏదైనా పని చేస్తాడు, లేకపోతే ఓట్లు ఎందుకు వేస్తారు? ఓట్లు వేసేది ఆ నాయకుడు చెప్పిన మాటల మీద నమ్మి ఓట్లు వేస్తారు. నమ్మిన తర్వాత మేము ఇప్పుడు చేయలేము, మా దగ్గర బడ్జెట్లు లేవు, ఇప్పుడు మేము చేయలేము, మా వల్ల కాదు అని చెప్పినప్పుడు రిజైన్ చేసి వెళ్ళిపోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి కూడా చెప్పాలి, చాలా మంది తెలుసుకోండి, మినిస్టర్ గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికి లేదు, వాళ్ళకి జీతం ఇస్తుంది గవర్నమెంట్, అదందరూ తెలుసుకోండి. ఎమ్మెల్యేగా ఉంటే పని చేసుకోండి, సినిమాలు తీసుకోండి, షికార్లకు వెళ్ళండి, బిజినెస్ చేసుకోండి, ఏమైనా చేయండి. మీరు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలోకి వచ్చి మినిస్టర్ అయిన తర్వాత నేను సినిమాలు తీస్తా, నేను బిజినెస్ చేస్తా, నేను ఇంకోటి చేస్తా అంటే కుదరవు. రూల్స్ ఉన్నాయి, లా ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ నిజంగా మీరు లోబడి పనిచేస్తున్నామంత కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళైతే ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు. ఇలాంటి పనులు చేస్తున్నారంటే మీరు కాన్స్టిట్యూషన్ అగేన్స్ట్ చేస్తున్నారు, రాజ్యాంగాన్ని తుమ్మలు దొక్కి మీ ఓన్ రాజ్యాంగాన్ని రక్షించుకొని ముందుకు పోతున్నారని మనం భావించాల్సిన పరిస్థితి వస్తుంది. వంశీ, ఆ బయట ఇందాక మీరు వినలేదు, మీరు మాట్లాడినప్పుడు బయట విన్నారు ఏంటి దీని సారాంశం? ఏ బయట అండి? పేర్ని నాని గారిదా? అవును, ఏ బయట అంటున్నారు? పేర్ని నాని గారి బయట అంటున్నారా మీరు? పేర్ని నాని గారి బయట విన్నానండి నేను. సో ఆయన చెప్తున్నారు కదా, సలహాల శాఖ మంత్రి ఇదివరకు ఉండేవాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన పాత్ర ఈయన తీసుకున్నట్టున్నాడు, ప్రతి ఒక్కరికి సలహాలు ఇవ్వటం మొదలుపెట్టాడు. నేను ఇందాకే చెప్పా బిగినింగ్లోనే, పేర్ని నాని ఆయన కొడుకు పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టేసి ఊగదంపులు మొదలు పెడతా ఉన్నారు. ఈయన ఏమంటాడంటే హూ ఆర్ యూ అని పవన్ కళ్యాణ్ గారిని అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఏంటో చూపించారు, 2019 నుండి చెబుతానే ఉన్నాం, ఈసారి మిమ్మల్ని రానీను అని పవన్ కళ్యాణ్ గారు చెప్తానే ఉన్నారు, అధపాతాళానికి తొక్కేస్తానని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
అది గుర్తించాలి పేర్ని నాని గారు. పాపం తెలియనట్టుంది. అది టెంట్ హౌస్ పార్టీ, మీకు అద్దెకి ఇవ్వడానికి ఆ పార్టీ ఉందని కూడా ఆయన డైరెక్ట్గా బహిరంగ మా కామెంట్స్ సార్ చేశారు. ఎవరికి అద్దెకిస్తారు సార్? వాళ్ళ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సార్. కూటమిని విచ్ఛిన్నం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పనే అది. ఇప్పుడు ఎవరి ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలా అనేదే వాళ్ళ పని. ఇందాక అంబటి రాంబాబు గారి డిస్కషన్ వచ్చింది కాబట్టి అంబటి రాంబాబు గారు ఏమంటా ఉన్నారు, పుష్ప అన్న సినిమాలో హీరో అన్న పవన్ కళ్యాణ్ గారికి నచ్చదు అంటా ఉన్నారు. వాళ్ళ అన్నమంత మాత్రాన్ని కుటుంబ సభ్యులంతా ఒకటే అవుతారు ఎప్పటికైనా కానీ. ఇప్పుడు ఏంటంటే గొడవలు పెట్టాలి. ఆ గొడవలు పెట్టడానికి ఏం చేయాలి, ఎంత స్థాయికి దిగజారాలి, ఆ గొడవలు పెట్టాలి. ఇప్పుడు ఈ టెంట్ పార్టీ అని చెప్పి అన్నారు. కనీసం మా పార్టీలో ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేల సంఖ్య ఉందా? మీ ఎమ్మెల్యేల్లో మీరు అన్నారు ఇంకో పార్టీని టెంట్ పార్టీ అని. మీరు ఇంకో పార్టీని టెంట్ పార్టీ అంటాం. మేము ఇంకా మీరు టెంట్ పార్టీ అన్నారు కదా అని మేము ఊరికే రియాక్ట్ అయిపోయి పేర్ని నాని మాటలను కూడా లెక్క చేసుకుంటా పోతే పాలన మీద మేము దృష్టి పెట్టాలి కదా సార్. సో డెఫినెట్లీ పాలన మీద మేము దృష్టి పెడతాం. ఇవన్నీ ఈ పేర్ని నాని మాటలు, వాళ్ళ అబ్బాయి మాటలు, ఇవన్నీ కూడా లెక్క చేసుకుంటా వెళ్తే మేము మా గోల్ని ఎప్పుడు రీచ్ అవ్వం. దానికి వేరే ఉంటారు. పేర్ని నాని గారికి ఒకవేళ అలాగే మాట్లాడాలంటే రమ్మనండి, డిబేట్కి రమ్మనండి సార్. మీరు ఇన్వైట్ చేయండి, మా అరుణ గారు చెప్తారు సమాధానం జనసేన తరపున. మీరు డిబేట్కి ఇన్వైట్ చేయండి, వాళ్ళ అబ్బాయినైనా పేర్ని నాని గారినైనా ఇన్వైట్ చేయండి, వస్తారేమో. ఖాళీగానే ఉన్నారు కదా. మేము కూడా కూర్చుంటాం, అలాంటి ఇంటలెక్చువల్ కూర్చొని అడుగుతాం. మినిస్టర్లు ఇన్వైట్ చేస్తారా? చేస్తాం సార్ ఖచ్చితంగా. మీరు మీకు హ్యావ్ ది రైట్. బాలాగారికి ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మినిస్టర్లు ఏమంటారు, పేర్ని నాని గారు ఖాళీగా ఉన్నారు సార్. పేర్ని నాని గారు ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉండి ఏ పడితే మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఇస్తాను. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఇద్దరు మాట్లాడితే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, అర్థం కావట్లేదు. నేను ఇస్తాను, ఆయన ఆపమనండి. నేను ఇస్తాను. బాలా ఒక్క నిమిషం అండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఇద్దరు మాట్లాడితే నేను ఇస్తాను మీకు. ఆయన ఆపమని చెప్తాం. మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. మీకు మినిస్టర్ షెడ్యూల్ అంతా కూడా మీకు రోజు అప్డేట్ వస్తుంది, మాకు కూడా వస్తుంది. కామన్ పీపుల్ కాబట్టి మీకు కూడా వస్తుంది. మినిస్టర్లు అందుబాటులో ఉంటారు, మీరు మాట్లాడవచ్చు. తప్పేంటి? గతంలోలా కాదు. ఇప్పుడు గతంలో మినిస్టర్లతో మాట్లాడితే ఏదైనా ఎదిరిస్తే తీసేయటాలు. సుబ్బారావు గుర్తున్నాడా? సుబ్బారావు గుప్తా గుర్తున్నాడా? రఘురామరాజు గారిని కొట్టారు కదా, గతంలో ఎదిరించి మాట్లాడినది. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఉంటే తప్పులుండి చెప్పండి, సరిదిద్దుకుంటాం. మీకు అవకాశం ఉంది. మీరేమైనా తప్పులుంటే చెప్పండి, మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి చెప్పండి. వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉంది, వాళ్ళకి మీ నెంబర్ ఇవ్వండి, మీకు వాట్సాప్ చేస్తాం. మినిస్టర్లు అందరూ కూడా ఈరోజు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఓకే, మీకు కావాలంటే వాళ్ళ నెంబర్లు ఇస్తాం, మీరు వాళ్ళు వాట్సాప్ చేయండి. ఒక్క నిమిషం వంశీ, సుజాత గారు ఏదో రెస్పాండ్ అవుతారట. మీ ఇద్దరికి ఆవిడ సమాధానం చెప్పాలి కదా. ఒక్క నిమిషం, బాలా ఇస్తానండి, నేను ఇస్తాను. బాలా ఇస్తాను, నేను క్రాస్ టాక్ వద్దు, అర్థం కావట్లేదు. ఈ రోజు అందరూ కూడా అవైలబుల్ ఉన్నారు. ఇందాక బాలా గారు ఒక మాట అన్నారు, వాళ్ళ తాతలు సంపాదించలేదంట. మరి ఇప్పుడు నువ్వు సంపాదించు, మీ మనవాళ్ళు మీ మనవరాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సరదాగా మా తాత అనేవాడిని, సినిమా హీరో అవచ్చు కానీ నేను కూడా అయ్యేవాడిని. ఓకే, ఒక్క నిమిషం. బాలా ఇస్తానండి, నేను మీ వాయిస్ అర్థం కావట్లేదు, మీ నెట్వర్క్ లేనట్టున్నది. తప్పులు మీరు క్రాస్ టాక్ చేయడం వల్ల డిబేట్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. మీ వాయిస్ అర్థం కావట్లేదు. మీరు సింగిల్గా మాట్లాడినప్పుడే మీ వాయిస్ వస్తున్నది. మీకు నెట్వర్క్ ప్రాబ్లం ఏమో. ఒక్క నిమిషం ఉండండి, మీరు ఫింగర్ రైస్ చేయండి, నేను ఇస్తాను. సుజాత గారు మాట్లాడండి, ఏదో చెప్తున్నారు మీరు. ఒకటి, వంశీ గారికి ఒక ప్రశ్న. ఇప్పుడు ఎలా ఉందంటే మేమందరం కూడా జనసేన గురించి మాట్లాడాలి. పరిపాలన చేసేది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసేది మాత్రం లోకేష్ గారు. అసలు పరిపాలననే గాలికి వదిలేసి స్పెషల్ ఫ్లైట్లలో అదే పనిగా షూటింగ్ల చుట్టూ తిరిగేది పవన్ కళ్యాణ్ గారు. పరిపాలన విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? నిన్న హోంమంత్రి గారు బీసీ హాస్టల్స్ కి వెళ్తే భోజనం చేస్తే పురుగులు వచ్చినాయి. ఆవిడ నవ్వుకుంటా చాలా సరదాగా పిల్లలతోటి తినలేక అక్కడ పడేసి వస్తున్నారు. దానికి సమాధానం చెప్తారా చెప్పండి? నిన్న కస్తూర్బా కాలేజీలో పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యారు. దానికి ఆన్సర్ చెప్తారా వంశీ గారు? చెప్పండి, ఏం చెప్తారు దానికి ఆన్సరు? 50,000 కోట్ల ఎకరాలు 50,000 ఎకరాలు అమరావతికి ఇస్తే అది సరిపోదని చెప్పేసి ఈ రోజు మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాలు మళ్ళీ ఆక్యుపై చేయడానికి, ఉలవపాడు మ్యాంగో ట్రీస్ ఉన్నటువంటి దాన్ని ఆక్యుపై చేయడానికి చేస్తుంటే రైతులు యాజిటేషన్ చేస్తున్నారు. దానికి ఏ సమాధానం చెప్తారు వంశీ గారు? ఇప్పుడు ఎలా ఉందంటే పరిపాలన, బాబు గారి మోసం, పవన్ గ్యారెంటీ. ఇది పరిపాలన. బాబు గారి మోసం, దానికి పవన్ గ్యారెంటీ. ఇది మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ పవన్ గ్యారెంటీ ఎందుకు ఇస్తున్నాడు?
ఎందుకు ఇస్తున్నాడు గ్యారెంటీ? కేవలం ఆయన కంఫర్ట్స్ కోసం. ఇప్పుడు అతను స్పెషల్ ఫ్లైట్లలో ఎన్నిసార్లు తిరిగాడండి అధికారం వచ్చిన తర్వాత? పరిపాలన చేత కాదు అన్నటువంటి వ్యక్తి ఎందుకు ప్రజల సొమ్ముని వాడుకోవాలి? ప్రజల సొమ్ముని ఎందుకు వాడుకోవాలి? మళ్ళీ 17 ఏళ్ళ అధికారం కావాలంట. అంత అత్యాస. ప్రజలు ఓట్లేయాలి, నీకు మాత్రం పరిపాలన చేయడం చేత కాదు. ఎవరు ప్రశ్నించకూడదు. ఎవరైనా ప్రశ్నిస్తే రేపు రాజ్యాంగం పెట్టి ఇప్పుడు ఇక్కడే ఈ ప్యానల్ మీదే బెదిరిస్తున్నారు. రేపు పేర్ని నాని గారిని ఏం చేస్తారు అని. ఏం చేస్తారు చెప్పండి? కోర్టులు ఉన్నాయి కదా. నిన్న ఒక డ్రామా వేశారు. సింగయ్య అనేటువంటి వ్యక్తిని లారీ కింద పెట్టి ఏదో ఎడిటింగ్ చేసి అదేంటో బంతి డొల్లినట్టు డొల్లుతున్నాడు కారు కింద. ఆయన ఎవరన్నా మనిషి బంతి డొల్లినట్టు డొల్లుతారా కారు కింద, సఫారీ కింద? ఎడిటింగ్ అన్నా నేర్చుకోడా ఆయన? ఎడిటింగ్ కూడా చక్కగా చేయడం చేత కాకపోతే ఎట్లా? మీరు ఎడిటింగ్ అంటే చక్కగా పెట్టుకోండి. అబద్ధం ఆడితే ఖచ్చితంగా చక్కగా అది కూడా మీరే నేర్పించాలంటే మీరు మాట్లాడాలా? ఎడిటింగ్ గురించి మీరు మాట్లాడాలి. చేస్తామండి. ఎట్లా పరిపాలన చేత కాదు. ఎట్లా పరిపాలన మీరు మీ పార్టీ వాళ్ళు మాట్లాడాలి. ఎట్లా పరిపాలన చేత కాదు. మీ పార్టీ వాళ్ళు మాట్లాడాలి. రాష్ట్రమంతా రక్తపోడుతుంది. మీరు అంబులెన్స్ లో సింగయ్యని చంపేసి మీరు దాన్ని వైసీపీ నాయకులు చూశారు. ఓకే ఓకే సుజాత గారు ఒక నిమిషం. సుజాత గారు ఓకే సుజాత గారు మీరుకున్న అంశాలను ఎవరెత్తాను కాబట్టి మళ్ళీ ఇస్తాను మీకు. నేను ఇస్తానండి. గ్యారెంటీ 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ గ్యారెంటీని కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. ప్రజల్ని మోసం పోనీయకుండా చేసే బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంటుంది. ఖచ్చితంగా తీసుకుంటుంది. ఏం చేస్తారు? పేర్ని నాని గారిని ఏం చేస్తారు? నోరెత్తిన వాళ్ళందరినీ జైల్లో పడేస్తారా? మీ జైలు రఘురామరాజు గారిని కొట్టినట్టయితే కొట్టమమ్మా. ఏం చేస్తారు? చెప్పండి. బెదిరిస్తున్నావు? ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? వామ్మో మహిళ అయిపోయింది. ఏం సార్ ఇది? ఎవరు బెదిరించారు సార్? ఎవరిని బెదిరిస్తున్నారు? ఎవరిని బెదిరించారు? ఎవరిని బెదిరించారు సార్? ఎవరు బెదిరించారు సార్? గత 20 నిమిషాలుగా ఒక్క జడ్జి పేరుకి అనుకూలమైనటువంటి వ్యక్తులకి వీళ్ళకి అదేంటి రిమాండ్ లో ఇవ్వకుండా వాళ్ళకి బెయిల్ ఇచ్చారని ఒక జడ్జిని కూడా మీరు ఏ రకంగా ట్రోల్ చేశారు? మీరు ఏ రకంగా ట్రోల్ చేశారు? ఐపీఎస్ ఆఫీసర్లను ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు హెరాస్ చేస్తున్నారు. ఇదే మీ రాజ్యాంగం? అంబేద్కర్ రాజ్యాంగమా ఇది? వర్మ గారు ఓకే ఒక నిమిషం. సుజాత గారు మీరు అడిగారు, నేను ఇచ్చాను కదా. ఆయన మాట్లాడమండి. వాళ్ళు అరుణ గారు మాట్లాడాలి, మా వంశీ మాట్లాడాలి. వంశీ సార్, ఇప్పుడు జడ్జీల గురించి మాట్లాడే అర్హత అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికన్నా ఉందా సార్? వాళ్ళ మాజీ మంత్రుల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ సరే ఓకే. పేరు నాని గారిని ఏం చేస్తారు మీరు? కాదు, పేరు నాని గారిని ఏం చేస్తారు? ఏంటి బెదిరింపులు ఏంటి అంటున్నారు ఆవిడ. సార్, మేమేమన్నా పేరు నానిని తీసుకెళ్లి రఘురామరాజు గారిని కొట్టినట్టు కొడతామన్నామా సార్? మేము అన్నామా మాట? పేరు నానిని తీసుకెళ్ళి రఘురామరాజు గారిని కొట్టినట్టు కొడతాం, పేరు నాని గారిని అక్రమ కేసులో ఇరికిస్తాం, పేరు నాని గారిని తీసుకెళ్లి అసలు ఆయన చెయ్యని తప్పులు ఆయన మీద ఆపోదించేసి లోపలేస్తాం అని అన్నామా సార్? ఎక్కడన్నా అన్నామా? పవన్ కళ్యాణ్ గారు అన్నారా? చంద్రబాబు నాయుడు గారు అన్నారా? లేదంటే అక్కడ వరకు ఎందుకు ఈ డిబేట్ లో మేమేమన్నా అన్నామా? ఈవిడికి బాగా ఇదిగా ఉన్నట్టు పేరు నాని గారిని లోపలే చూసుకుంటామని ఈవిడికి ఉన్నట్లుంది. పేరు నాని గారిని లోపలే చూసుకుంటామని చెప్పి ఈవిడికి ఉన్నట్లుంది పాపం. మరి పేరు నాని గారు ఈవిడేమన్నా పని అడిగితే చేయలేదు. ఏదన్నా అధికారంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏమన్నా ఈవిడేమన్నా ఈవిడ కోపం ఉన్నట్టుంది పేరు నాని గారిని కొట్టిస్తారని, పేరు నాని గారిని రఘురామరాజు గారిని కొట్టించి ఏం చేస్తారు పేరు నాని అని అంటాను. ఏం చేస్తాను సార్ మేము? ఇప్పటి వరకు ఏమన్నా చేసామా? ఇప్పటి వరకు లాకప్ లో ఏమన్నా కొట్టామా? రఘురామరాజు గారిని కొట్టినట్టు కొట్టామా? లేదంటే ఇంకేమన్నా మా పార్టీ నాయకులు పట్టాభి గారిని కొట్టినట్టు కొట్టామా? ఎవరిని కొట్టాం? ఓపెన్ బుక్, అంతా ఓపెన్ బుక్. అరెస్ట్ అవుతున్నారు, రిమాండ్కి వెళ్తా ఉన్నారు, జైల్లో ఉంటా ఉన్నారు, నెత్తిన ఉన్నట్టు ఎంటికలు తెల్లబడుతున్నాయి, బయటకు వస్తా ఉన్నారు. ఒకవేళ పేరు నాని అరెస్ట్ అయినా అదే జరుగుద్ది. అంతేగాని ఆయన రఘురామరాజు గారిని కొట్టినట్టు కొట్టమమ్మా, మీరేం భయపడద్దు. రైట్. అరుణ గారు ఏం రాసుకున్నారు? లేదు సార్, ఇందాక ఎందుకు నవ్వానంటే యాక్చువల్గా రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతుల్ని చంపేస్తున్నారు అని చెప్పేసి అంటే దానికి నవ్వాను సార్. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో నమోదైనటువంటి రైతు ఆత్మహత్యలు
ఇండియాలోనే థర్డ్ ప్లేస్ కి ఎగబాకింది ఆంధ్రప్రదేశ్. ఇండియాలో థర్డ్ ప్లేస్ గత 5 ఏళ్లలో మాత్రమే 2021, 22, 23 వరుసగా 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలో ఉన్నటువంటి టాప్ 5 స్టేట్స్ లో ఏదో ఒక ర్యాంకులో నిలబడింది సూసైడ్స్ లో. దానికి కారణం ఎవరు? ప్లీజ్ స్టాప్. ప్రూఫ్ ఉందా చెప్పు. నా దగ్గర ప్రూఫ్ ఉంది, జరగలేదండి. నా దగ్గర ప్రూఫ్ ఉంది, నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఆపండి, ఎన్సీఆర్పీ డేటా చూసుకోండి. నీ దగ్గర ప్రూఫ్ ఉందా చెప్పు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మెట్టుతోటి కొడతాం. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మెట్టుతోటి కొట్టడానికి. ఓకే 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 సుజాత గారు కాంట్రవర్సీ ఉంది. సుజాత సుజాత గారు ఒక నిమిషం మీరు ఇస్తాను. సుజాత గారు మీరు మాట్లాడుతున్నప్పుడు తను మాట్లాడలేదు కదా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మీకు నేను ఇస్తాను, మీకు నేను అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం ఉండండి. సుజాత గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆమె మాట్లాడలేదు కదా, ఒక నిమిషం బాల మీరు మాట్లాడుతున్నా ఆవిడ మాట్లాడలేదు. మీకు నేను అవకాశం ఇచ్చాను కదా, మీరు అడిగిన వెంటనే వెయిట్ చేయండి, ఇస్తాను. ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. women you want to criticize కానీ అది కరెక్ట్ కాదు. విత్డ్రా చేసుకోండి ప్లీజ్. కరెక్ట్ కాదు. నిజాలు చెప్పకపోతే మేము ఖచ్చితంగా దానికి కౌంటర్ గా మేము చెప్తాం. మేము లిఫ్ట్ చేస్తాం. ఒక్క నిమిషం అండి బాల 1 మినిట్ అండి. బాల ఒక్క నిమిషం. అరుణ గారు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో డేటా చూసుకోమ్మా. ఇక్కడ అరవటం కాదు. 16% ఇంక్రీజ్ అమ్మా. రైతుల ఆత్మహత్యలు సరిపోదమ్మా. ఒక్క నిమిషం బాలా, ఒక్క నిమిషం అండి. సరే ఒక్క నిమిషం వెయిట్ అండి. వెయిట్, ఈ లోపల మీరు చెక్ చేయండి. సుజాత గారు ఒక్క నిమిషం అరుణ ఒక్క నిమిషం ఉండండి. సుజాత గారు సరే మీరు నా మాట వినండి. సుజాత గారు వినాలి, తను మాట్లాడుతున్నారు కదా, మీరు లోపల చెక్ చేయండి ఒకసారి గూగుల్లో కానీ ఏలో కానీ. వర్మ గారు నేను ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తాను. సరే చాట్ జీపీటీలో మీరు చెక్ చేయండి, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ లోపు అరే ఈ లోపు చెక్ చేయండి. అనవసరంగా రైతులంటే మేము ఊరుకోము. చెక్ చేయమండి. ఎలిగేషన్ చేసింది ఆవిడ చూపించమనండి. మేమేదో చెక్ చేయాలి. సరే ఓకే వెయిట్ ఓకే వెయిట్. అరుణ రెస్పాన్స్ అయిపోయిందా సార్? వర్మ గారు నేను చెప్పడం కాదు, కావాలంటే మీరు లైవ్ లో కూర్చొని మీరు ఒకసారి గూగుల్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ లో 16% అంటే 16% ఇంక్రీజ్ వైసీపీ టైంలో రైతుల ఆత్మహత్యలు ఇంక్రీజ్ అయ్యాడని మీకు డేటా దొరుకుతుంది. ఇక్కడ నేను ఏదో కూర్చొని ఆ మేడం లాగా ఊరికి అరిసేసి ఏం మాట్లాడుతున్నాం ప్రజలకు వెళ్ళకుండా కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పేసి నేను మాట్లాడట్లేదు. కావాలంటే బాలాగారు కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉంటారు కాబట్టి ఒకసారి సెర్చ్ చేసుకోమని చెప్పండి. ఎంత పెరిగింది రైతుల ఆత్మహత్యలని క్లియర్ గా తెలుస్తుంది. రెండవది, ఇప్పటి వరకు కూడా ఆయన ఇందాక ఏదో మాట్లాడారు, నాకు తెలిసినంత వరకు మినిస్టర్లు సొంతగా పనులు చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి. మేబీ అది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఉండొచ్చేమో, నాకైతే తెలియదు. కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మంత్రికి ఇంక్లూడింగ్ గతంలో చేసిన ముఖ్యమంత్రికి, అందరు రాజకీయ నాయకులకు అందరికీ కూడా వాళ్ళ పేర్లతోనూ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లతోనూ వివిధ రకాల వ్యాపారాలు ఉన్నమాట అందరికీ తెలుసు. ఆ వ్యాపారాల ముసుగులో రాష్ట్ర సంపాదన ఇప్పటికే కోట్లాది కోట్ల పేద ప్రజలు ధనాన్ని సంపాదించుకొని తండ్రుల్ని తాతల్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకునే విషయం కూడా అందరికీ తెలుసు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెయ్యట్లేదు. పవన్ కళ్యాణ్ గారు జెన్యూన్ గా ఆయన కష్టాన్ని ఆయన సంపాదించుకొని మేబీ రాజ్యాంగంలో అలాగే ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ ఇవాళ ప్రజలకి ఏది అవసరమో దాన్ని ఆయన క్లియర్ గా చేస్తూ ప్రజల డబ్బులు ప్రజలకే పెట్టడానికి సిద్ధపడుతూ ప్రజల డబ్బులు ఆయన తినడానికి ఇష్టం లేక క్లియర్ గా ఆయన కష్టాన్ని ఆయన చేసుకొని సంపాదించుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్నారు. అలాగే ఇంకా ఇందాక ఆవిడ అన్నారు స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు. అమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి సరైన ఇల్లు కూడా లేకుండా హైదరాబాద్ సుజాత గారు మీరు ఇంటరప్ట్ చేయకండి. మీకు నేను అవకాశం ఇస్తున్నప్పుడు మీరు చాలా మాట్లాడేప్పుడు ఆవిడ మాట్లాడలేదు. వెయిట్ అండి. సుజాత గారు వినాలండి. మీరు సుజాత గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు. అరే వినండి సుజాత గారు ఇది కరెక్ట్ కాదు. మీకు నేను మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాను, మీరు అది మిస్యూజ్ చేయకండి. మీకు నేను అవకాశం ఇస్తున్నాను. మీరు ఎంత ఫింగర్ రైజ్ చేశారు, మీకే నేను ఛాన్స్ ఇచ్చాను. వాళ్ళిద్దరికి మీరు సమాధానం చెప్పాలి కాబట్టి మీరు క్రాస్ టాక్ చేయడం వల్ల ఎందుకు ఎవరికీ అర్థం కాదు, అది టైం వేస్ట్. సరే మీకు ఇస్తున్నాను కదా అవకాశం, అది అయిపోయి మీరు నోట్ చేసుకోండి.
అలాగే స్పెషల్ ఫ్లైట్ అనేది పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అధికారం వచ్చాక రాలేదు. ఆయన అంతకు ముందే కోట్ల రూపాయల ఎర్నింగ్ ఉన్నటువంటి ఒక స్టార్ హీరో. ఆయనకున్నటువంటి ఆదాయం గురించి, ప్రజల పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత గురించి కొత్తగా ఇవాళ మీరు ఈ ఛానల్లో కూర్చొని ఏదో బురద జల్లాలి అంటే అది అయ్యే పని కదా. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యేలు వీళ్ళందరి వల్లే ఇవాళ ఈ డిబేట్ లో కూర్చొని మీరేదో తాడేపల్లి టు తెనాలి హెలికాప్టర్ లో ప్రభుత్వ డబ్బులతో తిరిగినటువంటి నాయకుడిని వెనకేసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఒక్క నిమిషం సుజాత గారు ఆవిడ రాయపాటి అరుణ చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే నేను చదివి వినిపిస్తాను చూడండి. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలు జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఆధారంగా క్రింద ఇవ్వబడ్డాయి. ఈ సమాచారం ఆంధ్రప్రదేశ్లో రైతులు మరియు వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యల సంఖ్యను సంవత్సరం వారీగా వివరిస్తుంది. అయితే కొన్ని సంవత్సరాలకు సంబంధించిన పూర్తి డేటా అందుబాటులో లేకపోవచ్చు మరియు కొన్ని అంచనాలు అందుబాటులో ఉన్న సమాచారంతో ఆధారపడి ఉన్నాయి. సంవత్సరం వారీ రైతుల ఆత్మహత్యల వివరాలు. ఆంధ్రప్రదేశ్ 2019 ఆంధ్రప్రదేశ్లో 1029 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 839 మంది పురుషులు మరియు 190 మంది మహిళలు. అలాగే రైతుల్లో 438 మంది సొంత భూమిని కలిగి ఉన్నవారు, 306 మంది కౌలు రైతులు మరియు 401 మంది వ్యవసాయ కార్మికులు. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశే. ఇక 2020లో రైతుల ఆత్మహత్యల సంఖ్య 889కి తగ్గింది. ఇది 2019తో పోలిస్తే 13% తగ్గుదల సూచిస్తుంది. ఓకేనండి, చెప్పండి. ఇదిగో నేను ఇందులోనే చూస్తున్నాను. నేను కూడా నేషనల్ క్రైమ్ బ్రాంచ్ లోనే చూస్తున్నాను. చెప్పండి. క్రైమ్ బ్యూరో అంటారు. చెప్పండి. క్రైమ్ బ్రాంచ్ కాదు తల్లి, నాకు టైం ఇవ్వండి, నేను చెప్తాను. క్రైమ్ బ్యూరో అంటారు. మీరు నేషనల్ క్రైమ్ బ్యూరో దాంట్లో మీరు చూస్తున్నటువంటిది ఫార్మర్స్ కి సంబంధించి, మీరు చూస్తున్నటువంటిది రైతులకి సంబంధించి రైతు భరోసా గాని లేకపోతే పెట్టుబడి సాయం కానీ ఇవన్నీ ఇవ్వటం వల్ల 2014 నుంచి 2019కి ఉన్నటువంటి రైతుల ఆత్మహత్య ఏదైతే ఉందో దాన్ని కన్సిడరబుల్ గా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా నిర్మూలించడం జరిగింది. ఇది 2019 నేను చెప్పింది 2019 ఒక్క సంవత్సరంలోనే. 2014 నుంచి 2019 వరకు ఉన్న రైతుల ఆత్మహత్యల్ని మళ్ళీ 2024లో మొదలు పెట్టింది కూటమి ప్రభుత్వం. సరే వినండి సుజాత గారు, సంవత్సరం వారి రైతుల ఆత్మహత్యల వివరాలు ఆంధ్రప్రదేశ్లో 2019 నేను చెప్తున్నాను. సరే ఓకే, చూడండి, తర్వాత చూద్దాంలేండి. తర్వాత చూద్దాం. మీరు అన్నారు కాబట్టి అది కాంట్రవర్సీ అవ్వకూడదని నేను క్లారిటీ ఇచ్చాను. కాదండి, మీరు రైతుల పట్ల పక్షపాతిగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. సరే ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు వినండి సుజాత గారు దాన్ని మీరు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని మీరు ఆపాదించుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు మీ గవర్నమెంట్ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని ఆత్మహత్యలు చేసుకున్నారని ఇక్కడ ఎవరో అంటలేదు. మీరు దాన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఇయర్లో అలా ఉందని ఆవిడ చెప్పింది, అది నిజం అని చెప్పి చర్చలో చెప్తుంది, అంతే. లిమిట్. ఖచ్చితంగా మేము పట్టించుకుంటామండి. మీరు అబద్ధాలు చెప్తే ఎట్లా చెప్పండి? అరే అబద్ధాలు ఏంటండి? నేను రాసానే ఏంటి స్క్రిప్ట్ ఇది? నేను రాసానే ఏంటి? నేను టైప్ చేసింది అండి ఇది. మీరు ఇష్టం వచ్చినట్టు మేము చూపిస్తాం. మరి మీది కరెక్టా మాది కరెక్టా చెప్పండి. అరే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా పిచ్చి నవ్వుకుంటూ పరిపాలన చేత కాదని సన్నాసి కబుర్లని చెప్తూ చెప్పండి. సరే వద్దులేండి, కాంట్రవర్సీ వద్దు. పరిపాలన చేత రైట్. ఓకే అరుణ గారు మీదే కరెక్ట్ లేండి మేడం. అరుణ గారు సరే ఆ టాపిక్ వదిలేండి. ఇంకా అది నెవర్ ఎండ్ టాపిక్. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏంటండి సుజాత గారు మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవ్వరూ మాట్లాడలేదు, మీరు కంటిన్యూగా ఇంటరప్ట్ చేస్తున్నారు. సరే సుజాత గారు టైం వేస్ట్. కావస్తే మనం 1-to-1 ఖచ్చితంగా చేద్దాం. మీరు అన్ని మాట్లాడుతున్నారు, ప్యానల్లో వేస్ట్ కదా. అరుణ గారు అలాగే ఇందాక పాలన గాలి కొదిలేసి ఇంకా హైదరాబాద్ లో ఉంటున్నారు, సినిమాలు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా మాట్లాడారండి. మళ్ళీ దానికి కూడా చెప్తున్నాను, గతంలో పంచాయతీరాజ్ శాఖ వైసీపీ టైంలో చేసినటువంటి మంత్రి పనితీరు ఎలా ఉంది, అలాగే పర్యావరణ శాఖ, అటవీ శాఖ మంత్రి యొక్క పనితీరు ఎలా ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలు తీసుకున్న తర్వాత
సంస్థాగతంగా మార్పులతో సహా కనిపిస్తున్నటువంటి అభివృద్ధి అండ్ మార్పులతో సహా పరిపాలన ఎలా ఉంది అనేది ఒకసారి బేరీజ్ వేసుకుంటే వీళ్ళ టైంలో చేసినటువంటి మంత్రులకి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి పనితీరుకి అభివృద్ధికి మధ్య వ్యత్యాసం ఎంత ఉందనేది వీళ్ళు కనీసం వైసీపీ అయినా సరే ఒప్పుకొని తీరాల్సిన సిచ్యువేషన్ లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క పనితీరు ఉంది సార్. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. అటవీ సంపద కాపాడటంలో కానివ్వండి, లేదంటే పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేపడుతున్నటువంటి విధానం కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆయన చేస్తున్నటువంటి మార్పులు కానివ్వండి, పంచాయతీరాజ్ శాఖ ద్వారా కేంద్రం నుంచి జలశక్తి మిషన్ ద్వారా కానివ్వండి, గ్రామీణ సడక్ యోజన ద్వారా కానివ్వండి, ఇలా వివిధ రకాలటువంటి పథకాలతో కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో సక్సెస్ఫుల్ మంత్రిగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ పనిచేస్తున్నారని చెప్పడంలో ఈ రోజు ఈ ప్యానెల్లో కొంతమందికి నచ్చకపోవచ్చు, మేబీ ఒప్పుకోలేకపోవచ్చు వాళ్ళు వాళ్ళు తీసుకున్నటువంటి పార్టీ ఎజెండా మూలంగా. కానీ ఒక సామాన్యుడికి ఇస్తాను బాలగారు మీ నెట్వర్క్ లేదు, మీరు క్రాస్ టాక్ చేస్తుంటే మొత్తం డిస్టర్బ్ అవుతున్నది. మీరు సింగిల్ గా మాట్లాడితేనే మీ వాయిస్ వస్తున్నది. వెయిట్, నేను ఇస్తాను. కేసులు మేము వేస్తున్నాం. మీ డిపార్ట్మెంట్ మీ పంచాయతీ సరే అండి, ఇది అయిపోయాక చెప్పండి, ఇది అయిపోయాక మాట్లాడండి, ఇది అయిపోయాక మాట్లాడండి. మీరు మాట్లాడే ఎవరికి అది రీచ్ అవ్వదు. వెయిట్ బేసిక్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తో ప్రాపర్ గా లేదని చెప్పేసి రోజు మేము ఆయన సిగ్నల్ లేదు, ఒకసారి చెక్ చేయండి. పీసీఆర్ చెప్పే డేటా రాంగ్. బాలగారు మీరు సిగ్నల్లోకి రావాలండి, మీ సిగ్నల్ లేదు, మీది ఫ్రీ చేయి వస్తున్నది. నేను ఆ వాయిస్ని అలౌ చేయలేను. అరుణ గారు సార్, అదే క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక సక్సెస్ఫుల్ మినిస్టర్ గా ఈ శాఖలన్నీ కూడా పనిచేసుకుంటూ ఉన్నారు సార్. ఒకవైపు ఆయన వృత్తిపరంగా ఆయన సంపాదన కోసం ఆయన బిజీగా ఉంటూనే, అలాగే శాఖల పరంగా కూడా అంత పట్టు సంపాదించి అంత తీరిక లేని విధంగా పరిపాలన కొనసాగిస్తున్న వ్యక్తిగా ఇవాళ దేశంలోనే టాప్ మోస్ట్ పొలిటీషియన్స్ లో ఒకళ్ళగా, అలాగే నిజాయితీ పరుడైనటువంటి నాయకుడుగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యేలు కూడా అంత నిబద్ధతతో అంత కష్టపడి చేస్తున్నారా నియోజకవర్గాల వరకు? అర్థం కాలేదు సార్, రిపీట్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, మీరు చాలా అంశాలు చెప్పారు. జనసేన ఎమ్మెల్యేలు కూడా అదే బాట పడుతున్నారా? సార్, ఎవరి పరిధిలో వాళ్ళు సాధ్యాసాధ్యాలను బేస్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా నిజాయితీగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు సార్, 100%. ఓకే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏదన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏం చేశారని డైరెక్ట్ గా సుజాత గారు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు హెచ్చరించారు కదా, ఏమైంది అదని? సార్, ఇప్పటికీ దానికి సంబంధించి ప్రభుత్వానికి కట్టినటువంటి పన్నులంతా పెనాల్టీ అంతా ఎవరు కట్టారు సార్? అది వైసీపీ వాళ్ళు కదా కట్టింది. ప్రభుత్వానికి 1,40,00,000 రూపాయలు పెనాల్టీ కట్టారు దానికి సంబంధించి. ఎవరు కట్టారు అది? ఎవరు? ద్వారంపూడిదా? తప్పు ఒప్పుకొని కట్టినట్టే కదా సార్. ఎవరు? ద్వారంపూడిదా? అసలు ఏమీ తెలియదు. ద్వారంపూడి కాదండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించి కేసు ఉంది, ఆ విషయం అందరికీ తెలుసు. కోర్టుకు సంబంధించిన ఇష్యూ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది, ఆ విషయం అందరికీ తెలుసు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన వెంటనే మేడం ఇందాక నుంచి మీరు పర్సనల్ అటాక్ వెళ్తున్నారు. నేను పర్సనల్ అటాక్ వెళ్తే ఎలా ఉండదు తెలుసా? ఎలా ఉండిద్దో మైండ్ యువర్ వర్డ్స్ మేడం. ఫస్ట్ నేను ఎందుకు మర్యాద కాపాడుకోండి మేడం, ప్లీజ్ మర్యాద కాపాడుకోండి. ఇందాకటి నుంచి నన్ను పర్సనల్ అటాక్ చేస్తున్నాను. సుజాత గారు అర్థమైందా? కొంచెం రెస్పెక్ట్ మీరు కాపాడుకోండి. మేము కూడా అదే అనేది, డేటా తోటి మాట్లాడితే మేము రెస్పెక్ట్ ఇస్తాం. నోటికి సాక్షి డేటా తెచ్చి చెప్పారు, మీ డేటా నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అబద్ధాలు చెప్తే ఇది గవర్నమెంట్ చెప్తే రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సీసర్షిప్ అన్నారు, ఏమైతే చెప్పండి. చెప్పండి, సీసర్షిప్ అన్నారు, ఏం చేశారు చెప్పండి, ఏం చేశారు చెప్పండి. సీసర్షిప్ అన్నారు, ఏం చేశారు? సినిమా హార్డర్ భూసేపిస్తామన్నారు, ఏం చేశారు? సుజాత గారు ఏంటండి అది? మీరు ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నారు? నేను అవకాశం ఇస్తుంటే మీరు రాసుకోవచ్చు కదా. ఎవరికి అర్థం కావట్లేదు, నాకే రీచ్ అవ్వట్లేదండి. బాగా మాట్లాడండి. నాకు 5 minutes టైం ఇవ్వండి, నేను కంక్లూడ్ చేస్తాను. మీది ప్రాబ్లం ఉందండి, నెట్వర్క్ ప్రాబ్లం ఉందండి. నాకు ఇబ్బంది లేదు, మాట్లాడండి. ఇప్పుడు ఓకేనా? మాట్లాడండి. అది మధ్య మధ్యలో ఫ్రీజ్ అయితే నేను అలౌ చేయలేను, ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది డిబేట్. మాట్లాడండి.
ఆ చిన్న రిక్వెస్ట్, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మనం వాళ్ళు తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా రెస్పెక్ట్ ఇవ్వడం, అది మనం బేసిక్ ప్రిన్సిపల్. దయచేసి నేను అందరికి రిక్వెస్ట్, అరుణ గారికైనా సుజాత గారికైనా, మేడం ఆమె తప్పు చెప్తే దాని మీద డేటా మీద మాట్లాడండి కానీ పర్సనల్ అటాక్స్ వద్దు. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ ఇందాక అరుణ గారు ఒకటి చెప్పారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో. మేడం అరుణ గారు కొన్ని మీరు విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు, రియాలిటీస్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈరోజు ద వర్స్ట్ సిచ్యువేషన్ లో, యూ మస్ట్ నో దట్. ఎందుకంటే ఎవ్రీడే మేము రియాలిటీస్ మేము కోర్టులో కేసులు ఫైల్ చేస్తున్నాము, ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఆ డిపార్ట్మెంట్ లో గత గవర్నమెంట్ తో పోల్చుకుంటే ఈ రోజు బేసిక్ కామన్ లాజిక్ అప్లై చేయలేని ఆఫీసర్స్ అందరూ ఏ ల్యాండ్ పంచాయతీ డిపార్ట్మెంట్, ఏది ఎండోమెంట్ ల్యాండ్, ఏది ఫారెస్ట్ ల్యాండ్ అర్థం చేసుకోకుండా అడ్డగోలో నోటీసులు ఇస్తున్నారు. ఎందుకోసం ఇస్తున్నారంటే ఓన్లీ పొలిటికల్ వెండేటా. రోజు మీరు కావాలనుకుంటే ఒక పని చేయండి, హైకోర్టు వెబ్సైట్ ఓపెన్ చేసుకుని అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎన్ని కేసులు ఫైల్ అయినాయి, ఏమేమి ఆర్డర్ వచ్చాయో మీకు అన్ని డీటెయిల్ గా ఉంటాయి. సో కాబట్టి మీరు ప్రజలకు చెప్పేటప్పుడు దయచేసి కొన్ని మీడియా వైపు కాకుండా రియాలిటీ డేటా కూడా తీసుకొని చెప్పండి. ఎందుకంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈరోజు ద వర్స్ట్. ఒకప్పుడు ఉన్న డిపార్ట్మెంట్ వేరు, ఈ రోజు ఉన్న డిపార్ట్మెంట్ వేరు. మీరు ద బెస్ట్ చేసామని మీరు అనుకోవచ్చు కాక, బట్ రియలిస్టిక్స్ లో డేటా అలా లేదు. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ క్రైమ్ బ్యూరోలో ఒకటి గుర్తుపెట్టుకోండి మీరందరూ, 2014 నుంచి 19 వరకు రైతుల ఆత్మహత్యలు ఎక్కువ ఉన్నాయి. 19 నుంచి 24లో రైతు ఆత్మహత్యలు రెడ్యూస్ అయ్యాయి 13%. అది మీరు చూసుకోకుండా ఓన్లీ 19 అనే ఇయర్ ఉంది, నవంబర్ లో సెప్టెంబర్ లో ఎప్పుడు వచ్చేసిందని చెప్పేసి పబ్లిక్ రాంగ్ డేటా, మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. అట్లీస్ట్ ఈ జనరేషన్ వాళ్ళన్నా కొంచెం గుడ్ పాలిటిక్స్ ని మెయింటైన్ చేయండి, గుడ్ థింగ్స్ ని మెయింటైన్ చేయండి. అట్లీస్ట్ మనమన్నా ఒక మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయాలి. గతంలో వాళ్ళు ఎలాగో చేయలేదు అని ఇంకోటి మన బ్రదర్ ఎవరు చెప్తున్నారు, ఆయన నేను చేయాలని చెప్పేసి. బ్రదర్ ఇది నీకు కూడా వర్తిస్తుంది, ఎందుకంటే మన తాతల ముత్తాతలకి ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చింటే మనం ఈ రోజు బాధపడాల్సిన అక్కర్లేదు. ఈ రోజు మనకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వట్లా. ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తే నువ్వు సంపాదిస్తావు, నేను కూడా సంపాదిస్తాను, అదే కదా మన బాధ అంతా. ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వకుండా డబ్బులు ఉన్నవాడికి నీకు అన్ని కాంట్రాక్ట్లు ఇస్తే నువ్వు ఎప్పుడు ఎదుగుతావు, నేను ఎప్పుడు ఎదుగుతాను? నువ్వు నేను ఎట్లా కూర్చొని మాట్లాడుకోవాల్సిందే. నువ్వు ఎమ్మెల్యే అవ్వవు, నేను ఎమ్మెల్యే అవ్వవు, నువ్వు మినిస్టర్ అవ్వవు, నేను మినిస్టర్ అవ్వను. ఓన్లీ వాళ్ళ కోసం మనం కూడా పడాలి. రాజ్యాంగం మనకు హక్కుని కల్పించింది. డిపిఎస్పీస్ ఒకసారి చదవండి, గూగుల్లో కొట్టండి. గూగుల్ అమ్మ తల్లి, వికీపీడియా ఫాదర్ ఉన్నారుగా, కొడితే ఇట్లా కొడితే అట్లా వచ్చేస్తాయి. మన హక్కుని మనం అడిగి, ఏ నాయకుడైనా, ఏ పొలిటికల్ పార్టీ అయినా, గవర్నమెంట్ కావచ్చు, ఈ గవర్నమెంట్ కావచ్చు, మనం అడిగి మన హక్కుని తీసుకోవాలనే పరిస్థితి ఈ రోజు ఉన్నామంటే వాళ్ళు. ఓకే ఓకే సుజాత గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయనకున్నటువంటి టార్గెట్స్ ఆయనకున్నాయి. కాకపోతే ఒక్కోసారి ఫెయిల్ అవుతుండొచ్చు, కానీ ప్రతి వ్యూహాలతోటి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ప్రజలందరూ కూడా కోట్ల మంది ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనకు ఉండాల్సిన వ్యూహాలు ఆయనకుంటాయండి. ఓకే ఓకే వంశీ, ఆయన వ్యూహాలు ఆయనకు ఉన్నాయట. కోట్లాది మంది జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారట ఇప్పుడు. చూస్తూనే ఉన్నారండి, మనం చూసాం. మరి కోట్లాది మంది ఓట్లు ఎక్కడికి వెళ్ళి అర్థం కాలేదు. సో మేడం గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ప్రతి వ్యూహాలు అంటూ ఉన్నారు, కానీ ఆ వ్యూహాలు ప్రతి వ్యూహాల వల్ల సొంత పార్టీ వాళ్ళే పోతా ఉన్నారు. ఆ ప్రతి వ్యూహాలు ఛేదించి ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అయితే ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం. మరి ఇంకే వ్యూహం ఉన్నాయో ఆ వ్యూహాలు మేము ఎలా ఛేదించాలో అవన్నీ కూడా డిస్కస్ చేసి, ఆయన వ్యూహాల నుంచి పాపం అమాయకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగయ్య లాంటి వాళ్ళు కావచ్చు, జయచంద్ర లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే కామన్గా అంబులెన్స్లో వెళ్తుంటే మధు లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే జైలు పాలైన రవితేజ కావచ్చు, వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఓకే అరుణ గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం, ఆయనకి ఏం టార్గెట్లు ఉండకూడదా? ఎందుకు అంత నవ్వుతున్నారు మీరు? సార్ ఆయన టార్గెట్ ఏంటనేది మనందరికీ తెలుసు సార్. ఆయన బయటకు వస్తే ఏ టార్గెట్తో వస్తారు, వెళ్ళేటప్పుడు ఏ టార్గెట్తో వెళ్తారని. ఇవాళ కూడా మా జిల్లాలో ఒక వైసీపీ నాయకుడు ఇంకొక వైసీపీ నాయకుడిని చంపేశారు సార్. ఆ విషయం మా జిల్లా మొత్తం తెలిసి మీకు కూడా న్యూస్ వచ్చే ఉండొచ్చు 100%. ఆయన పెట్టినటువంటి కల్చర్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ముందుకెళ్తుంది ఆయనతో పాటు అన్నది క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఆయనతో నడవడానికి ఇష్టపడుతున్నారేమో, ఆయన ఓట్లేయడానికి ఇష్టపడట్లేదు అన్న విషయం 2024 రిజల్ట్ ద్వారా తెలిసింది సార్ క్లియర్గా. ఒకటి, ఆయనకి అంబిషన్ ఏంటి అంటే అధికారం మాత్రమే. అధికారం ద్వారా ప్రజలకు ఏం చేస్తారు అంటే 5 ఏళ్ల పాలన మనం కొలమానంగా తీసుకోవచ్చు ఏం చేశాడన్నది. సో ప్రజలందరూ ఆలోచించడం మొదలు పెట్టారు కాబట్టి 2024లో ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా విపక్షానికి పరిమితం చేశారన్న విషయం ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఆయన ఆలోచన తీరు మార్చుకుంటే మేబీ ప్రతిపక్షంలోకి ఏమైనా రావడానికి ప్రయత్నం చేస్తాడేమో చూడొచ్చు. సుజాత గారు ఏదో సలహా ఇచ్చారు. ఒకటండి, మీరు ప్రజలకి చెప్పినటువంటివి చేస్తే చాలు. కూటమి ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము నిలబడతాం. మేము అదే చెప్పేది. పరిపాలన చేత కాదు అనే వాళ్ళకి మాత్రం ఓటు అడిగేటువంటి హక్కు లేదనేటువంటిది చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాం మేము. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి రాయపటి అరుణ్ గారు, థ్యాంక్ యూ బండారు వంశకృష్ణ గారు, థ్యాంక్ యూ బాలగారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్ సెషన్ 2 9 న్యూస్.